హలో గైస్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. హలో గైస్, ఈ వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువగా వచ్చింది. సో లెంత్ ఎక్కువగా వచ్చిందో మీరు స్కిప్ చేయకండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేశాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. సో నిన్నటి వీడియోలో మనం బ్లాగింగ్ గురించి ఫ్రీ ట్యూటోరియల్ అనేది రన్ చేస్తున్నాం అని చెప్పాను అనమాట. సో ఇది మనకి సిరీస్ ఆఫ్ వీడియోస్. అయితే నేను ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని వీడియోస్ చేస్తా అని చెప్పాను. సో కామెంట్స్ అయితే కొన్ని మనకు వచ్చాయి, వాటి గురించి డిస్కస్ చేస్తాము. అదే విధంగా ఈ రోజు మనకి మెయిన్ ఫస్ట్ మన మైండ్ సెట్ అనమాట. సో బ్లాగింగ్ కెరియర్ లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, సో ఒక బ్లాగర్ గా మనం ఎలా థింక్ చేయాలనేది మెయిన్ పాయింట్స్ అయితే దీనిలో మనం కవర్ చేయబోతున్నాము. ఆ కామెంట్స్ అట్ ద సేమ్ టైం మన యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, ఇవి రెండు ఇంపార్టెంట్. సో ఇది ఏంటంటే నేను చెప్పాను కదా, 5 వీడియోస్ అవ్వచ్చు, 10 వీడియోస్ అవ్వచ్చు, ఈవెన్ ఫిబ్రవరి మొత్తం బ్లాగింగ్ గురించి అవ్వచ్చు. నేను మీకైతే ది బెస్ట్ తెలుగులో బ్లాగింగ్ గురించి ఎవ్వరు ఇవ్వలేనంత మంచి కంటెంట్ ని చాలా బెస్ట్ మెథడ్లో బెస్ట్ వేలో సబ్జెక్ట్ని మీకు కన్వే చేస్తాను. సో మీరైతే మిస్ చేసుకోకండి. కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉండి ఎవరైతే మనీ ఎర్న్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే కనుక నిన్న మనం పెట్టిన వీడియో ఫ్రీ 2024 బ్లాగింగ్ ఖర్చు లేకుండా నేర్చుకోండి అడ్వాన్స్ బ్లాగింగ్ మీకోసమే తెలుగులో అని పెట్టాను నేను. సో దీంట్లో నేను సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఏం డిస్కస్ చేయలేదు, జస్ట్ ఏమేమి ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను ఏంటి ట్రైనింగ్ రిలేటెడ్గా అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు కామెంట్స్లోకి వెళ్దాము. మనకి ప్రెసెంట్ వచ్చేసి వ్యూస్ అరౌండ్ ఒక 113 వ్యూస్, 100 వ్యూస్ అలా వచ్చాయంతే. బట్ మన కామెంట్స్ అయితే వచ్చినంత వరకు మనం డిస్కస్ చేద్దాము. సో ఆ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో యొక్క కామెంట్స్లోకి వెళ్దాం మనం. సో వీడియోకి వచ్చిన కామెంట్స్ ఇవి. సో ఫస్ట్ నుంచి చూద్దాం మనం. సో 1 డేలో లో కంటెంట్ మెయిన్ ప్రాబ్లం బ్రో, ఎనీ సొల్యూషన్ ఉందా? లో వాల్యూ కంటెంట్ అంటారు. యాక్చువల్లీ ఇది మనకి యాడ్సెన్స్ లో కనిపిస్తూ ఉంటుంది. సో 2 అవర్స్ బ్యాక్ వచ్చిందనమాట. సో లో వాల్యూ కంటెంట్ అంటే మనం ఏదైతే ఆర్టికల్స్ పెడుతుంటామో ఆర్టికల్స్ అనేవి పబ్లిక్ కి అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లాగా అనిపించలేదు అన్నమాట రివ్యూ చేసే టీమ్ కి. సో ఇక్కడ ఎలా జరుగుతుందంటే మనం ఒక బ్లాగ్ ని స్టార్ట్ చేస్తాము, స్టార్ట్ చేసిన తర్వాత కంటెంట్ పెడతాము. సో ఆ కంటెంట్ మనకి బెటర్ అనిపించవచ్చు, మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనం పెడతాము. కానీ దాని తర్వాత ఏమవుతుంది, అప్రూవల్ కోసం అప్లై చేసినప్పుడు రివ్యూ టీం వాళ్ళు అన్ని వెరిఫై చేస్తారన్నమాట కంటెంట్ ని. సో ఆ వెరిఫై చేసినప్పుడు అంటే వాళ్ళ దగ్గర కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళ ఆల్గారిథం ప్రకారం దాన్ని ఏం చేస్తారంటే ఫిల్టర్ చేస్తారన్నమాట కంటెంట్ చేసినప్పుడు దాంట్లో ఉండే డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అది వర్తా లేకపోతే నాన్ వర్త్ లేకపోతే వేరే ఎక్కడి నుంచి కాపీ చేసి రీరైట్ చేసి పెట్టారా, ఇలా కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ లో వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. సో అలాంటి టైంలో మీ కంటెంట్ అనేది వాల్యుబుల్ గా అనిపించకపోతే లో వాల్యూ కంటెంట్ లేదా కాపీడ్ కంటెంట్ లేదా డూప్లికేట్ కంటెంట్ ఈ విధంగా వాళ్ళు ఒక రీజన్ తోటి మీ యొక్క అప్రూవల్ ఏదైతే మీరు పెట్టారు రిక్వెస్ట్ దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మనం పర్టికులర్ గా కంటెంట్ గురించి డిస్కస్ చేసి ఆర్టికల్స్ రాసే టైంలో కూడా చూద్దాము. సో ఈ లో వాల్యూ కంటెంట్ మనం ఓవర్కమ్ చేయాలి అంటే మీరు ఏదైతే టాపిక్ ని ఎంచుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి అనుకుందాం. సో ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి మీరు ఎంచుకున్నప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి చాలా సైట్స్ ఉంటాయి మనకి. అది హిందీలో ఉండొచ్చు, ఇంగ్లీష్ లో ఉండొచ్చు, తెలుగులో ఉండొచ్చు. సో వాళ్ళ సైట్స్ అని స్టార్ట్ చేసినప్పుడు అప్పుడున్న కాంపిటీషన్ బట్టి వాళ్ళకి ఎటువంటి కంటెంట్ పెట్టినా అప్రూవల్ వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు పెట్టే కంటెంట్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఏవైతే ఎగ్జిస్టింగ్ సైట్స్ ఉన్నాయో వాటికంటే బెటర్గా ఇవ్వాలి. సో అక్కడ మీరు వాల్యూని క్రియేట్ చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ నోటిఫికేషన్ సైట్ని రన్ చేస్తున్నాను. దాంట్లో నేను ఏం చేశానంటే జాబ్ గురించి జాబ్ డిస్క్రిప్షన్, శాలరీ, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, జాబ్ ఆన్లైన్ డేట్ ఎప్పుడు, దాని గురించి లింక్స్ ఇచ్చాను. సో ఇలా పెట్టాను. సేమ్ ఫార్మాట్ మీరు యూజ్ చేయడం వల్ల మీకు అప్రూవల్ రావచ్చు మేబీ. ఇఫ్ ఇన్ కేస్ దానికంటే బెటర్గా మీరు చేయాలి అనుకుంటే కనుక ఆ జాబ్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా, లేకపోతే జాబ్ రోల్లో ఎటువంటి డేటా ఉంటుంది, ఆ జాబ్కి వెళ్ళిన తర్వాత అప్రెంటిస్షిప్ ఎన్ని రోజులు ఉండొచ్చు, ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఎంత శాలరీ వస్తుంది, తర్వాత దానికి సంబంధించి ఇంకేమైనా హెల్త్ బెనిఫిట్స్ కానీ హెల్త్ స్కీమ్స్ కానీ ఏమైనా ఉంటాయా జాబ్ చేయడం వల్ల. సో ఇలా కొంచెం దాని యొక్క ఇన్ఫర్మేషన్ ని డెప్త్కి తీసుకువెళ్ళాలి. సో అక్కడ మనకి వాల్యూని క్రియేట్ చేస్తాం. సో ప్రీవియస్ గా ఉన్న డేటా ఏదైతే నా సైట్ లో పెట్టినప్పుడు జస్ట్ జాబ్ డేటా ఇచ్చాను, బట్ మీరు ఏం చేశారంటే జాబ్ డేటాతో పాటు కెరియర్ డేటాను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. సో అక్కడ మనం వాల్యూని క్రియేట్ చేస్తున్నాం కంటెంట్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ ని మనం బెటర్ గా ఎంత కన్వే చేయగలిగితే అంత బెటర్ గా మనకి రిజల్ట్స్ అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం అక్కడ మనం పెట్టే ఇన్ఫర్మేషన్ ఏదో పారాగ్రాఫ్ లాగో ఏదో పాయింట్ వైజ్ గానే పెట్టొద్దు. సో అక్కడ మనకి ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం బ్లాగింగ్ చేసేటప్పుడు మన ఏదైతే వెబ్సైట్ ఉంటుందో వెబ్సైట్ వ్యూ, దాని ప్రెజెంటేషన్, దానిలో మనం కంటెంట్ ఎలా పెడుతున్నాము, పెట్టిన కంటెంట్ వర్త్ఫుల్లా కాదా, ఈ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేసుకోవాలి. అప్పుడే మనకి వాల్యూడ్ కంటెంట్ కింద దాన్ని వాళ్ళు కన్సిడర్ చేసి మనకి ఈజీగా అప్లోడ్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ ఫార్మాట్స్ అన్ని కూడా మనం చూద్దాము. చెప్పాను కదా మనకి టాపిక్ అయితే చాలా డెప్త్ గా డీటెయిల్ గా వెళ్తాయి. సో మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేసి ఏ పాయింట్ పోతుంది. ఎందుకంటే నేను ఏదో దీన్ని లైక్ ఒక కరికులం లాగా పెట్టుకొని
సో ఈ రోజు ఈ టాపిక్ చెప్పాలి, ఈ రోజు ఈ టాపిక్ చెప్పాలి అనేసి ఆ విధంగా అయితే చేయట్లేదు. మీ డౌట్స్ పరంగా సబ్జెక్ట్ని మంచి వేలో కన్వే చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మన వ్యూవర్స్కి ప్రాపర్గా సబ్జెక్ట్ అందాలి, అది మన మెయిన్ కాన్సెప్ట్. అంటే మీ డౌట్ క్లియర్ చేశాను అనుకోండి, సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అదే మన మెయిన్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ మనకి ఒక కామెంట్ అయితే వచ్చింది అగ్రికల్చర్ నుంచి, ఎస్ఆర్ అగ్రికల్చర్ తెలుగు అని. సందీప్ అన్న నమస్తే అన్న, మా లాంటి మధ్యతరగతి వాళ్ళు డొమైన్ హోస్టింగ్ ₹1000 ఖర్చు పెట్టి వెబ్సైట్ రన్ చేయాలంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి, కాబట్టి ఫ్రీగా మంచి వెబ్సైట్ రన్ చేయాలంటే ఎలాగో చెప్పండి. ఓకే, సో వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే, మనం హోస్టింగ్ అండ్ డొమైన్ ని పర్చేస్ చేయమని ప్రతి వీడియోస్లో చెప్పాము. మనమే కాదు చాలా మంది అదే చెప్తూ ఉంటారు. సో ఎందుకు అనేది రీజన్ పక్కన పెడితే, అమౌంట్ పరంగా మాకు ఇబ్బంది అవుతుంది, సో ఏదైనా బెటర్ వే ఉంటే చెప్పండి అన్నారు. సో నేను అమౌంట్ పరంగా ఇబ్బంది పడకూడదు అనుకుంటే కనుక మనకున్న బెటర్ అండ్ ఈజీ వే ఏంటంటే బ్లాగర్, googleblogger.com, googleblogspot.comలో మనం తీసుకోవచ్చు. ఇది మనం రూపాయి ఖర్చు లేకుండా బ్లాగ్ స్పాట్ డొమైన్ తోటి వెళ్ళొచ్చు. లేదు నాకు కస్టమ్ డొమైన్ కావాలి అనుకుంటే కనుక ఒక కస్టమ్ డొమైన్ పర్చేస్ చేసి .in కానీ .com కానీ పర్చేస్ చేసి వెళ్ళొచ్చు. అయితే నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నేనే కాదు కొంచెం బ్లాగింగ్ వేలో వెళ్ళాలి, కొంచెం బెటర్గా ఎర్న్ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళందరూ సజెస్ట్ చేసేది కూడా ఒకటే, మీరు ఎప్పుడైనా సరే మీరు పెట్టే టైంకి, మీరు పెట్టే ఎఫర్ట్స్కి ప్రియారిటీ ఇవ్వండి, మీరు పెట్టే మనీకి కాదు. సో నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు బ్లాగర్లో మీరు స్టార్ట్ చేశారు, బ్లాగర్లో మనకి చాలా 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 లిమిటేషన్స్ అయితే ఉంటాయి. సో ఆ లిమిటేషన్స్ని మీరు టెక్నికల్గా ఓవర్కమ్ చేయగలను అనుకుంటే చెయ్యొచ్చు. మీకు HTML మీద గ్రిప్ ఉంది, దాంట్లో SEO ఎలా చేసుకోవాలి, ఆ పర్టికులర్ టెంప్లెట్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన సైట్ మ్యాప్ కానీ దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇండెక్సింగ్ రిలేటెడ్గా మీరు ఎలా చేసుకోగలరు, మీకు ఓవర్ వ్యూ ఉందనుకోండి, దాని మీద వెళ్ళండి. సో అక్కడ ఏమవుతుందంటే మనకి టైం అనేది, సపోజ్ మీరు వర్డ్ప్రెస్లో 1 hour స్పెండ్ చేస్తే బ్లాగర్లో దానికి ఒక మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ స్పెండ్ చేయాలి, మేబీ 2 hours 3 hours స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకనే నేను అది ఎక్కువ రికమెండ్ చేయను. ఎందుకంటే మనకి ఇక్కడ టైం, ఇప్పుడు 1 dayలో ఇప్పుడు మనం తీసుకుంటే టాపిక్ అనేది 1 dayలో ఎంత ఫాస్ట్గా పెట్టగలిగి ఎంత ఇన్ఫర్మేషన్ ఎక్కువగా వెళ్ళితే మనకు అంత టైం సేవ్ అవుతుంది. మనం వేరే ఏదైనా వర్క్ చేసుకోవచ్చు, వేరే వాటి మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఒకటే దాని మీద కూర్చొని మనం టైం స్పెండ్ చేయాలంటే అక్కడ మిస్ అవుతుంది కదా. సో అందుకనే నేను చాలా వరకు అయితే బ్లాగర్ సజెస్ట్ చేయను. ఇంకా చాలా డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి బ్లాగర్ వల్ల. ఈవెన్ ప్రొఫెషనల్స్ ఎవరు కూడా బ్లాగర్ యూజ్ చేయరు. బిగినింగ్ డేస్లో యూజ్ చేసినా కానీ దాన్ని మళ్ళీ మనం వర్డ్ప్రెస్కి కన్వర్ట్ చేసుకోవడమా, లేకపోతే వేరే ఏమైనా సర్వర్కి కన్వర్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వేరే విషయాలు. ఇంకోటి ఏంటంటే మనకి బ్లాగర్లో కంటెంట్ సెక్యూరిటీ లేదనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా మిస్టేక్ చేసాము, వాళ్ళకి ఏమైనా వైలేషన్ లాగా అనిపించింది, లేకపోతే ఎవరైనా రిపోర్ట్ చేశారు, సో మీ వెబ్సైట్ని వాళ్ళు రిమూవ్ చేస్తారు. మీరు 1 year నుంచి 2 years నుంచి కష్టపడి చేసిన డేటా అంతా కూడా పోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, లేకుండా లేవు. మీ డేటా అంతా లాస్ అవుతుంది. సో అప్పుడు ఎవరిని అడుగుతారు మీరు? సో నేను అనేది అది, ఇక్కడ మనకి జస్ట్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంటే చూస్తున్నారు కానీ దాని వెనకాల వచ్చే డ్రాబ్యాక్స్ కానీ దానివల్ల ఉండే ప్రాబ్లమ్స్ అనేవి ఎవరు ఫేస్ చేస్తేనే తెలుస్తుంది, కాబట్టి వాటి గురించి తెలియదు. అందుకని నేను వాటిని సజెస్ట్ చేయను. చేసిన తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ పోయింది అనుకోండి, సో అదంతా మళ్ళీ తలనొప్పి వ్యవహారం. సో అందుకని చేయను. అందుకని మనం సజెస్ట్ చేస్తే ఎప్పుడు కూడా వర్డ్ప్రెస్. ఈవెన్ ఇక్కడ కూడా నేను ఫ్రీగా అంటే బ్లాగర్ ఈజ్ బెస్ట్. ₹1000 అవసరం లేదు, డొమైన్ ఒకటే కొనుక్కొని బ్లాగర్కి లింక్ చేసి యూజ్ చేయొచ్చు. బట్ ప్రైస్ వైజ్గా తగ్గిన, మెయింటెనెన్స్ వైజ్ చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అందుకే నేను సజెస్ట్ చేయను. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఐ విల్ మేక్ క్లియర్ వీడియో అబౌట్ యువర్ డౌట్ అని చెప్పాను. సో అందుకనే ఈ టాపిక్లో నేను అది కన్వే చేస్తున్నాను అనమాట. సో బ్లాగర్ అనేది మంచి ఐడియానే, కానీ అది సజెస్టబుల్ అయితే కాదు నా సైడ్ నుంచి. వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే అది వాళ్ళ చాయిస్, వాళ్ళ పాయింట్ ఆఫ్ ఓవర్వ్యూ అనేది ఒకలా ఉంటుంది, నా ఓవర్వ్యూ ఒకలా ఉంటుంది. సో నేను పర్సనల్గా అయితే బ్లాగర్ రికమెండ్ చేయను, నేను కూడా వాడను. ఓకే, సో ఇది వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ప్రైజింగ్. సో ప్రైజింగ్ పరంగా చూసుకుంటే మీరు చాలా మంది ₹1000 అంటున్నారు. ఇక్కడ మనం చూడండి, లైవ్ ఎగ్జాంపుల్ నేను చేసిందే చూపిస్తాను. ఎవరో చేశారు ఎవరో అని కాదు, నేను చేసిందే చూపిస్తాను. సో నేను ఏం చేస్తానంటే నార్మల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటాను. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను సక్సెస్ వైజ్గానే ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ₹1000 అంటే మనం తినడానికి, తిరగడానికి, చిన్న చిన్న ఖర్చులకి, కొంతమంది డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఒక్కొక్కరి ఒక హ్యాబిట్స్ ఉంటాయి. సో నేను ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను, ట్రావెలింగ్ ఖర్చు పెడుతూ ఉంటాను. సో మనం ఏం చేయాలంటే, ఇఫ్ సపోజ్ మనం కెరీర్లో ఒక ముందుకు వెళ్ళాలనుకుంటే ఏదో ఒక దాన్ని మనం ఆ 1 monthకి మీరు తగ్గించుకోండి. సో ఇక్కడ మనకి మనీ అనేది ఇంపార్టెంట్ అనుకుంటే ఆ పర్టికులర్ దాన్ని తగ్గించుకోండి. మీరు కష్టపడుతున్నారు, సో దాని గురించి కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టండి. సో దాని గురించి కొంత అమౌంట్ రెడీ చేసుకొని దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ని లేవు అనే దానికంటే కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత దాని నుంచి ఎంత గెయిన్ చేయాలనుకున్న దాని మీద ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు హోస్టింగ్ తీసుకుంటాను. హోస్టింగ్ తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు 5,000, 6,000, 7,000 అవుతుంది బిజినెస్ హోస్టింగ్ అనేది. సో నేను 1 yearకే తీసుకుంటాను.
సో 1/8 తీసుకున్న తర్వాత నా మల్టిపుల్ సైట్స్ దాంట్లో దగ్గర దగ్గర మనం 5 నుంచి 10 సైట్స్ 10 నుంచి 15 సైట్స్ డిపెండింగ్ ఆన్ ద సైట్ ఫార్మాట్, అది బ్లాగింగ్ సైటా, ఈ-కామర్స్ సైటా, బిజినెస్ సైటా. సో దాన్ని బట్టి మనం మల్టిపుల్ సైట్స్ అయితే రన్ చేసుకోవచ్చు. మాక్సిమం 10 కంటే ఎక్కువైతే నేను దాంట్లో సైట్స్ అయితే రన్ చేయను. ఓకే, సో ఏమైనా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు దాంట్లో పెడతాను. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత అవి రిమూవ్ చేస్తాను అనమాట. మేబీ ఒక్కొక్కసారి 20 సైట్స్ 25 సైట్స్ కూడా రన్ చేసినవి అయితే ఉన్నాయి. సో నేననేది ఇఫ్ ఇన్ కేస్ మీ వల్ల పాసిబుల్ కాలేదు, సో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉంటే ఇద్దరు కలిసి కంబైన్ అయ్యి తీసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుంది, 3-4 థౌసండ్లో లేదా 5,000లోనే మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ వచ్చేస్తుంది. ఒక డొమైన్ ఫ్రీగా వస్తుంది, ఇంకో డొమైన్కి మీరు అమౌంట్ పే చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఏమవుతుందో ఇద్దరికి తక్కువ బడ్జెట్లో అవుతుంది. ఇది ఒక వే. లేదు అనుకుంటే నాకు వేరే వాళ్ళతో లింకప్ ఏమవుద్ది అనుకుంటే మీరు ఓన్గా తీసుకోవచ్చు. మీరు అప్పుడు కొంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే మీ వెబ్సైట్ రన్ చేస్తూనే ఓకే మీరు ఫర్దర్గా దాంట్లో ఇంకో ఏదైనా వెబ్సైట్ని రన్ చేయండి. ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ మీద మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు, సో 2 సైట్స్ మీద వర్క్ చేయండి. మీరు సీరియస్గా చేయాలనుకున్నప్పుడు 2 సైట్స్ మీద వర్క్ చేయండి. వర్క్ చేసి ఒక సైట్ మీరు పర్సనల్గా రన్ చేసుకుని ఒక సైట్ ఆఫ్టర్ యాడ్సెన్స్ అప్రూవల్ చేసిన తర్వాత సేల్ చేసేయండి. ఆఫ్టర్ యాడ్సెన్స్ అప్రూవల్ తర్వాత సేల్ చేస్తే సైట్ 5,000 నుంచి 7,000, 8,000, 10,000 కూడా వస్తుంది డిపెండింగ్ ఆన్ ద కంటెంట్ అండ్ డొమైన్ నేమ్ అనమాట. సో ఈవెన్ దానికి మీరు ఐడి వెరిఫికేషన్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే దానికి 12,000, 15,000 కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లో మనం ఎలా ఎర్న్ చేయాలి అనేది మనం తెలుసుకోగలిగితే సో మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చిన్న విషయం. ఓకే, సో అలా అనుకుంటే నేను మీకులాగా స్టార్ట్ అయినాను. ఇప్పుడు మీరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో, సో నేను ఇంకా స్టిల్ దాంట్లోనే ఉన్నాను. నేను దాంట్లో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను తాపత్రయపడుతూ ఉంటాను. సో నేను ఎప్పుడైతే 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాను, రీచ్ అయిన తర్వాత అసలు నేనెవరు, నేను ఎక్కడ ఉంటాను, నా ప్రజెంట్ అని కాదు, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ చూపిస్తాను అనమాట. సో ఎందుకంటే మనం ఒక పొజిషన్కి వెళ్తున్నాము అంటే దాని గురించి తెలుసుకుంటే మన ద్వారా ఇంకో నలుగురు మోటివేట్ అయ్యి వర్క్ చేయాలి. సో వర్క్ చేస్తేనే మనకు రిజల్ట్స్ ఉంటాయి. సో కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్ మీ దగ్గర ఉంటే, మీ దగ్గర ఆ నమ్మకం నేను చేయగలను, నేను సక్సెస్ అవ్వగలను, మిమ్మల్ని మీరు నమ్మినట్టయితే కనుక తప్పకుండా మీకు రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా 0.1 100%లో 0.1 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి మీరు 99% ఎలా గెయిన్ అవ్వాలి అనేది కంప్లీట్గా మీ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చిన్న విషయం. అందుకే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళినట్టు కనుక హౌ టు చూజ్ ట్రెండింగ్ టాపిక్స్ మీన్స్ ఇఫ్ ఐ చూజ్ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ అందులో ఇదే చూస్తున్నారని ఎలా తెలుసుకోవాలి? వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే సో వాళ్ళ ఒక ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మంది చూస్తున్నారు ఎలా తెలుసుకోవాలి? అట్ ద సేమ్ టైం టెంపుల్స్ గురించి తీసుకుంటే టెంపుల్స్లో ఏ టెంపుల్స్ గురించి ఎక్కువ చూస్తున్నారని తెలుసుకోవాలి. సో దీనికి నేనైతే ఆన్సర్ ఇచ్చాను. సో ఆన్సర్ ఏంటంటే ఫర్ దిస్ గూగుల్ లైవ్ ట్రెండ్స్ అనమాట. గూగుల్ ట్రెండ్స్ అనేది మనకు ఉంటుంది, దాంట్లో డేటా అయితే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా మన ప్రజెంట్ న్యూస్ ఏవైతే రన్ అవుతున్నాయి, మొన్న దాకా మనకి రామ మందిర్ అనింది, అయోధ్య రామ మందిర్ గురించి చాలా జరిగింది. దగ్గర 2-3 ఇయర్స్ దాని గురించి మనకి ఎప్పుడు ఆ కోర్టు కేసులు కానీ అవన్నీ రన్ అవుతూనే ఉన్నాయి. సో ఆ విధంగా వెళ్ళొచ్చు. అంటే ఒకవేళ మీరు పర్టికులర్గా ఒక టెంపుల్ని ఫోకస్ చేసి ఆ టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ పెడుతూ ఆ విధంగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ న్యూస్ని ఫాలో అవుతూ వెళ్ళొచ్చు. గూగుల్ లైవ్ ట్రెండ్స్లో ఏం చూస్తున్నారు? ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి సీజన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది అనుకోండి, శివుడు గురించి శివ క్షేత్రాలు ఎక్కువ చూస్తూ ఉంటారు. సపోజ్ హాలిడేస్ వచ్చాయి అనుకోండి, పుణ్యక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కేదార్నాథ్ గురించి స్టార్ట్ అయిపోయిందని, కేదార్నాథ్ మనకి 5 to 6 months మాత్రం ఓపెన్ ఉంటుంది. ఆ టైంలో ఆ పర్టికులర్ టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టచ్చు. సో ఇలాగా మనం ఆ పర్టికులర్ సీజన్ బేస్ చేసుకుని అప్పుడు ఏవైతే మనకి పూజలు కానీ పునస్కారాలు అవన్నీ జరుగుతూ ఉంటాయో వాటి మీద మనం ఫోకస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఉగాది రాబోతుంది. సో ఉగాది గురించి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. ఇలాగా మనం ప్రజెంట్ సీజన్, ప్రజెంట్ మనం ఏదైతే క్యాలెండర్ ఇయర్ ఉంటుందో ఆ ఇయర్ బేస్ చేసుకొని మనకి దగ్గరగా ఉండే టెంపుల్స్ వాటి గురించి న్యూస్లో వస్తున్న డేటాని బేస్ చేసుకొని, లేకపోతే ఎక్కువ మంది ఫినాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని మనం ఫోకస్ చేసి దాని మీద ఎటువంటి టెంపుల్స్ మనకి బాగా సపోర్ట్ చేస్తాయి, ఎటువంటి టెంపుల్స్ ఎటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి, ఇలాగా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక, సో పిల్లలకి సంబంధించి కానీ ఇలా మనకి చాలా చాలా టైప్స్ అయితే ఉంటాయి. సో దీనికే నేను పర్టికులర్గా నేను అనేది ఏంటంటే మీకు చేయాలని ఉంది, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది కానీ ప్రాపర్ వే తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసమే నేను పర్సన్ టు పర్సన్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో దాని గురించి కూడా ఒక కామెంట్ అయితే వచ్చింది, అది కూడా మనం చూద్దాము. ఆ ట్రైనింగ్ ఏంటి, దాంట్లో ఏమేమి టాపిక్స్ మనం కవర్ చేస్తాము, ఎంత కాస్ట్ ఉంటుందో కూడా నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకరు పెట్టారు, ఇది నాకు కొంచెం ఎలా అనిపించిందంటే ఒక డిఫరెంట్గా అనిపించింది. అదేంటో చూద్దాము. నీ వీడియోస్ చూసి వెబ్సైట్ స్టార్ట్ చేశా, యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. ఓకే, గుడ్ న్యూస్. నా వీడియోస్ చూశారు, వెబ్సైట్ స్టార్ట్ చేశారు, యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది, ది బెస్ట్. ఓకే, ట్రాఫిక్ రాక అమౌంట్ రాక మధ్యలో వదిలేశా. సో ఇక్కడ మిస్టేక్ ఎవరిది?
ఇప్పుడు నేను వీడియో పెడతాను, ఇప్పుడు నా వర్క్ నేను చేస్తాను కానీ మీరు చేయరు కదా. ఇప్పుడు నాకు నేను ఆల్మోస్ట్ 2022 తర్వాత 23లో అసలు వీడియోస్ ఏం పెద్దగా పెట్టలేదు. ఇప్పుడు 24లో మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నేను ఫినాన్షియల్గా లాస్ అయి ఉండొచ్చు, అదేవిధంగా అట్ ద సేమ్ టైం నాకు సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ కూడా లాస్ అయి ఉండొచ్చు. బట్ నేను ఎప్పుడు వాటి గురించి ఫోకస్ చేయలేదే. మనం కన్సిస్టెన్స్గా వర్క్ చేస్తేనే మనకి రిజల్ట్స్ ఉంటాయి. అది మీరు ఎప్పుడు ఆ మైండ్ సెట్ని క్రియేట్ చేసుకుంటే అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. మీరు ఏదైతే ట్రాఫిక్ రాక వదిలేశారన్నారో, సో ట్రాఫిక్ రాకుండా ఎందుకు వదిలేయాలి? ట్రాఫిక్ ఎందుకు రావట్లేదు మీరు చూడాలి కదా. ఆ పర్టికులర్ ట్రాఫిక్ రావట్లేదంటే దానికి సంబంధించి ఏం మిస్టేక్ చేశారు. సో ట్రాఫిక్ తెచ్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? ఒకవేళ నేను పెట్టలేదు వీడియోస్, మనకి వేరే ఉన్నాయి. మీరు ఫోకస్ చేసి మీరు వర్క్ చేస్తే మీ కమిట్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటే మీకు రిజల్ట్స్ ఎందుకు రావు? ఇప్పుడు నన్ను ఎవరైనా పుష్ చేస్తున్నారా వీడియోస్ చేయని? చేయట్లేదు కదా. సో అది మన ఓన్ కమిట్మెంట్, మన కెరియర్, మనం సక్సెస్ అవ్వాలి. మనం సక్సెస్ అవుతే ఇంకో నలుగురికి యూజ్ అవుతుంది, మన ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుంది. అలా మీలో ప్రాపర్గా ఇంటెన్షన్ ఉంటే మీరు ఎందుకు దాన్ని లీడ్ చేయలేరు? సో నేను అందుకని ఈ వీడియోలో పర్టికులర్గా అంది మైండ్ సెట్. మన మైండ్ సెట్ అనేది ఎంత ఫోకస్గా ఉంటే, మన మైండ్ సెట్ అనేది ఎంత కాన్ఫిడెన్షియల్గా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మనం అంత సక్సెస్ని టేస్ట్ చేయగలుగుతాం. మీరు సక్సెస్ని టేస్ట్ చేశారు అంటే కనుక మీరు ఇంకో నలుగురిని గైడ్ చేయగలుగుతారు. ఆ గైడ్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు, వాళ్ళ కెరియర్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నా వర్డ్ ప్రెస్ ట్రైనింగ్లో నేర్చుకుని నా వర్డ్ ప్రెస్ వీడియోస్ చూసి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఎక్కువ మంది తెచ్చుకున్నాను, ఒక్కరిద్దరు తెచ్చుకున్నా చాలన్నమాట. అది మనకి మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో చాలా మంది ఇలాగా చూశానన్నా మీ వీడియో హెల్ప్ అయింది, ఇంటర్వ్యూ ముందు అవే క్వశ్చన్స్ వచ్చాయి నాకు, అట్లా హెల్ప్ అయిందని నాకు పర్సనల్గా వాట్సాప్లో కామెంట్ టెక్స్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో నేను అనేది అది మన వల్ల ఒక్కరికి ఇద్దరికి హెల్ప్ జరిగినా కానీ మనం ఏదైతే నేర్చుకున్నామో దానికి ఒక గుర్తింపు వచ్చినట్టే. దాని 100 మంది 1,00,000 మంది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఎంతవరకు ఉపయోగపడింది అది. సో మీరైతే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందన్నారో అది చాలా మంచి గుడ్ న్యూస్. అది రాక ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను అనేది అది మీకు వచ్చిందని మీరు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. అట్ ద సేమ్ టైం రాక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు ఒక స్టెప్ అహెడ్ ఉన్నారనమాట. సో నేను అనేది అది మీరు ప్రాపర్గా వర్క్ చేస్తే 100% రిజల్ట్స్ అయితే వస్తాయి. సో వర్క్ చేయడం అనేది మీ టైం, మీ కమిట్మెంట్, మీ కన్సిస్టెన్సీ ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. సో నీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది, డబ్బులు వచ్చేస్తాయంటే ఎవరికి రావు. ఓకే, మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు ట్రాఫిక్ని ఫోకస్ చేయాలి. ట్రాఫిక్ ఫోకస్ చేయడానికి మనకి చాలా వేస్ ఉంటాయి. మీరు ఆర్గానిక్గా ట్రై చేయొచ్చు, సోషల్ మీడియా ద్వారా ట్రై చేయొచ్చు, వాట్సాప్ గ్రూప్ ద్వారా చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్స్ ద్వారా చేసే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఎస్పెషల్లీ జాబ్ నోటిఫికేషన్స్ గురించి, అదేవిధంగా మన పర్టికులర్గా స్కీమ్స్ గురించి, వీటి గురించి అప్డేట్స్ పెట్టేవాళ్ళు, జీకే గురించి, జనరల్ నాలెడ్జ్ గ్రూప్స్ గురించి పెట్టేవాళ్ళు, వీళ్ళ గురించి పెట్టే వాళ్ళందరూ గ్రూప్సే క్రియేట్ చేసుకుంటారు. గ్రూప్స్లో డైలీ అప్డేట్ పెడతారు, వాళ్ళ వెబ్సైట్లో పెట్టి దాంట్లో పెడతారు. సో వాళ్ళ ప్రయత్నాన్ని అయితే ఎప్పుడు ఆపరు. సో ఎందుకంటే వాళ్ళు చేయాలి అనుకున్నారు, చేసిన దాని మీద అనుకున్న దాని మీద కన్సిస్టెన్సీని మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తారు. సో ఆ విధంగా వెళ్తేనే మనకి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకే, నేను ఇంత సీరియస్గా చెప్తున్నాను కాదు, మీ మైండ్ సెట్ని మార్చుకోండి. మీ మైండ్ సెట్టే ఫస్ట్ థింగ్. మీ మైండ్ సెట్లో చాలా డ్రాబ్యాక్స్ అయితే ఉంటాయి. ఆ డ్రాబ్యాక్స్ ఏంటంటే బయట నుంచి రావచ్చు, మనలోనే రావచ్చు. సో ఆ డ్రాబ్యాక్స్ మనం ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో అప్పుడు మీలో కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని మీరు టేస్ట్ చేయగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ అడిగారు, బ్రో స్టార్ట్ ఏ గ్రూప్ బేస్డ్ షేర్డ్ హోస్టింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ విత్ లెస్ అమౌంట్, ఇట్ విల్ హెల్ప్స్ లాట్స్ ఆఫ్ న్యూ యూజర్స్ టు లెర్న్ అనమాట. ఓకే, సో ఇందాకైతే మనం అనుకున్నామో వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేను, బ్లాగింగ్ హోస్టింగ్ వేలు ఖర్చు పెట్టలేను, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, దాంట్లో ఒక 4-5 కలిసి మేము హోస్టింగ్ తీసుకుంటాము అని చెప్పారు. సో గ్రూప్ క్రియేట్ చేయడం మంచి ఐడియానే. సో హోస్టింగ్ 4-5 తీసుకోవడం మంచి ఐడియానే. కానీ ఆ 4-5 పరిచయం ఉన్న వాళ్ళు అనుకోండి, ఎప్పటి నుంచో పరిచయంలో అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకళ్ళ అండర్స్టాండింగ్ మిస్ అయినా, ఒకళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోయినా కానీ మిగతా 5 సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ క్రియేట్ చేసిన, ఆ గ్రూప్లో ఒక 5 కలిసి ఒక హోస్టింగ్ తీసుకున్నారు. సో వీళ్ళు తీసుకున్నప్పుడు ఆ హోస్టింగ్ మేనేజ్ చేయడానికి ఒకరికి యాక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈమెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్తోనే మనం దాన్ని యాక్సెస్ తీసుకుంటాము. ఆ పర్సన్ రెగ్యులర్గా టచ్లో ఉండి రెగ్యులర్గా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఓకే. ఇఫ్ ఇన్ కేస్ చేయలేదు అనుకోండి, మిగతా 4 సఫర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ ఆ 5 వెబ్సైట్స్లో ఒక వెబ్సైట్ ఎంత మాల్వేర్ కానీ, వైరస్ కానీ తెలియకుండా ప్లగిన్స్ వల్ల అటాక్ అయితే దానివల్ల మిగతా వెబ్సైట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో నేను అనేది ఏంటంటే తీసుకోవడం మంచి ఐడియానే, గ్రూప్ క్రియేట్ చేయడం, 4-5 కొలాబరేట్ అయ్యి తీసుకోవడం మంచి ఐడియానే. కానీ అక్కడ ఒకరి వల్ల మిగతా 4 ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ అయినా కానీ మేము బేర్ చేస్తాము, సో ఏం కాదు, ప్రాబ్లం లేదు అనుకుంటే అలా అయితే వెళ్ళొచ్చు. సో నేను అది కూడా సజెస్ట్ చేయనని చెప్పాను. బట్ ఇప్పుడు ఏదైతే మీరు ప్రైజింగ్ పరంగా అడిగారో దానికి తగ్గట్టుగానే నేను ఒక బెటర్ వే అయితే నేను ట్రై చేస్తాను. డొమైన్ అండ్ హోస్టింగ్ కుదిరినంత తక్కువ కాస్ట్లో వర్డ్ ప్రెస్లో వచ్చేలాగా ఏదైనా మెథడ్ ఉందా ఏంటా, లేకపోతే ఇంతకుముందు నేను ఏవైతే ఇచ్చాను, నేను 3,000 రూపీస్కి 3,500 రూపీస్కి డిపెండింగ్ ఆన్ వెబ్సైట్ ఫార్మాట్ బట్టి నేను హోస్టింగ్ అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా ప్రైస్ ఏమైనా తగ్గుతుందా, నేను ఎటువంటి దాని నుంచి ఇన్కమ్ చూసుకోకుండా తక్కువ కాస్ట్లో మీకు అందేలా కూడా నేనైతే ఒకసారి క్యాలిక్యులేట్ చేసి అది మీకు తప్పకుండా వీడియో చేస్తాను.
సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ సోషల్ మీడియా త్రూ ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఒక వీడియో చేయండి అని చెప్పారు. సో సోషల్ మీడియా ద్వారా మనం ట్రాఫిక్ తెచ్చుకోవడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సో దానికంటే మనకి బెటర్ వే ఏంటంటే వీడియోస్. సో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, సో మీకు చెప్పేటప్పుడు నేను ఎలా వెళ్తున్నాను, వీడియోతో మీకు ఇంటరాక్ట్ అవుతున్నాను అనమాట. సో ఈ వీడియో ఇంటరాక్షన్ అనేది చాలా మనకి డెప్త్ గా ఉంటుంది, డీటెయిలింగ్ గా ఉంటుంది, కంపేర్ టు టెక్స్ట్ లేదా ఇమేజెస్ తో కంపేర్ చేసుకుంటే. సో ఈ విధంగా మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక దిస్ ఇస్ ద బెటర్ వే. ఓకే, సో వీడియోస్ అని మీరు ఫేస్ వీడియోస్ చేయొచ్చు, వితౌట్ ఫేస్ వీడియోస్ చేయొచ్చు. లైక్ మన క్యాన్వాలో కానీ డిఫరెంట్ క్యాప్ కట్ కానీ, లేకపోతే మన కైన్ మాస్టర్ కానీ, ఇలా డిఫరెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, విఎన్ వీడియో ఎడిటింగ్ యాప్ కానీ, వీటిలో మనం కొన్ని ఇమేజ్ తీసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ విధంగా అయినా చేయొచ్చు. అలా కూడా మనం ట్రాఫిక్ అయితే తెచ్చుకోవచ్చు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. సో కన్సిస్టెన్సీ, ఇప్పుడు మీరు వెబ్సైట్ బ్లాగ్ ఎలా స్టార్ట్ చేస్తారో సోషల్ మీడియాని కూడా అదే పోర్షన్ లో షెడ్యూల్ చేసుకోవాలి. సో ఈ రోజు నేను ఒక ఆర్టికల్ పెడుతున్నాను, ఆర్టికల్ సంబంధించి నాకు ఒక టైం పట్టిన తర్వాత నెక్స్ట్ డే మనం ఏం చేయాలంటే సోషల్ మీడియా ఫోకస్ చేసుకోవాలి. సో ఇక్కడ మన కంటెంట్ స్లోగా వెళ్ళొచ్చు, బట్ ఎఫెక్టివ్ గా వెళ్తుంది అనమాట. సో నేను అనేది అది. సో మన ఇక్కడ టైం ఎంత ప్రాపర్ గా స్పెండ్ చేస్తామో, క్వాలిటీ ఆఫ్ టైం, ప్రొడక్టివిటీ ఆఫ్ టైం అనేది ఎంత ఇంపార్టెంటో, మనకు వచ్చే ట్రాఫిక్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. దీన్ని మీరు ఎక్కువ వాల్యూ ఇస్తే ట్రాఫిక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో కంటెంట్ వాల్యూని క్రియేట్ చేసేది మన టైం. సో మనం ఏది పెడితే అది పెట్టేయడం కంటే కూడా ఒక కంటెంట్ ని ఏ విధంగా మనం ప్రొడక్టివ్ వేలో తీసుకెళ్లాలి అనేది అనాలిసిస్ చేసుకుని, దాని విధంగా మన స్టెప్స్ అనేవి ఫార్మాట్ ని క్రియేట్ చేసుకొని ఆ ఫార్మాట్ ని ఫాలో అయితే వెళ్ళినట్టయితే కనుక సో కన్సిస్టెన్సీ వర్క్ అనమాట. ఈ రోజు ఒకటి పెట్టాము, రేపు కుదరలేదు, ఎల్లుండి పెట్టండి, మళ్ళీ ఆల్రెడీ కుదరలేదు అంటే వారానికి మీరు 3 రోజులే ఆర్టికల్స్ పెట్టండి, 3 ఆర్టికల్స్ పెట్టండి, కానీ చాలా ఎఫెక్టివ్ వేలో పెట్టండి. దాన్ని కుదిరినంత వరకు మీరు పబ్లిక్ లోకి వెళ్ళేలాగా ట్రై చేయండి. డిఫరెంట్ వేస్ లో ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లేకపోతే సోషల్ మీడియా ఇప్పుడు ఏదైతే అనుకున్నా మీ గ్రూప్స్ లో కానీ స్టేటస్ లో పెట్టడం, ఇలా చేస్తూ ఉండండి. సో ఈ కన్సిస్టెన్సీ వర్క్ అయితే ఎప్పుడు ఉంటుందో అప్పుడే మీకు సక్సెస్ ఉంటుంది, దాని ద్వారా మనకి ట్రాఫిక్ వస్తుంది. అలా మీరు ఫేస్బుక్ యూస్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ యూస్ చేసుకోవచ్చు, పింట్రెస్ట్ యూస్ చేసుకోవచ్చు, వాట్సాప్ యూస్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ 5 మేజర్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని మనం అయితే వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ న్యూస్ అట్ ద సేమ్ టైం మనం కొంచెం గ్లోబల్ రీచ్ కావాలనుకుంటే మనం ట్విట్టర్ కానీ ఇటువంటి పెద్ద ప్లాట్ఫామ్స్ ని కూడా యూస్ చేసుకుని గ్లోబల్ రీచ్ వెళ్ళొచ్చు. అప్పుడు మనకి ఇంగ్లీష్ కంటెంట్ అయితే చాలా బెటర్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ బి కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్. మీరు ఎంత ప్రాపర్ గా డే బై డే లేకపోతే ఎవ్రీ డే మీరు ఏదైతే వర్క్ చేసుకుంటూ వెళ్తారో దాన్ని అట్లీస్ట్ ఒక 3 months కంటిన్యూ చేయండి. 3 months లో మీరు అనుకున్న రిజల్ట్స్ రీచ్ అవ్వకపోయినా కానీ అట్లీస్ట్, అంటే మనం అనుకుంటాం కదా, మనం ఎక్కడో ఉన్న దాన్ని కొట్టే బదులు ఒక 4 మామిడికాయలు కొట్టినా కానీ ఏదో ఒక కాయ పడుతుందని. సో ఆ విధంగా మీరు అనుకున్న దాంట్లో ఇక్కడ మిస్టేక్స్ నేర్చుకుంటారు, అట్ ద సేమ్ టైం ఏ వేలో వెళ్ళాలి అనేది ప్రాపర్ వే అనేది మీకు అప్పుడు ఒక ఐడియాలజీ వస్తుంది అనమాట. నేనేది అది. సో మన మైండ్ సెట్ అనేది స్టార్ట్ చేయగానే ఎర్నింగ్స్ వస్తాయి, స్టార్ట్ చేయగానే యాడ్సెన్స్ వస్తుంది, స్టార్ట్ చేయగానే ట్రాఫిక్ వస్తుంది అనేది సెకండరీ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వెళ్ళే వే కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా, ఆ వేలో మనం ఏం మిస్టేక్స్ చేసామనేది ఇవి నేర్చుకోవాలి. ఆ మిస్టేక్స్ ని మనం ఓవర్కమ్ చేసి నెక్స్ట్ వెళ్తే మనం ఏవైతే ఫైనల్ గా ఫ్రూట్స్ కావాలనుకున్నామో, ఎర్నింగ్స్ కావాలనుకున్నా ఆ ఎర్నింగ్స్ అనేవి తప్పకుండా అయితే వస్తాయి. ఓకే, సో ఇది మనం ఒక పాయింట్. నెక్స్ట్, ట్రాఫిక్ ఎలా సైట్ కి తేవాలి, డెమో కంటెంట్ వీడియో చేయండి బ్రో. సో ట్రాఫిక్ ఎలా తేవాలని అడిగారు. సో అది కూడా మనం ఈ పర్టికులర్ బ్లాగింగ్ కాన్సెప్ట్స్ లో మనం డిఫరెంట్ వేస్ లో వెళ్దాము. ఆర్గానిక్ ట్రాఫిక్, డైరెక్ట్ ట్రాఫిక్, సోషల్ మీడియా ట్రాఫిక్, ఈ 3 ట్రాఫిక్స్ మనం ఫోకస్ చేసుకుంటూ ఒక వీడియో అయితే చేసుకుందాం. 1 by 1 స్టెప్స్ వైజ్ వెళ్తామని చెప్పాను, సిరీస్ ఆఫ్ వీడియోస్, దాంట్లో అయితే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి లో వాల్యూ కంటెంట్ యాడ్సెన్స్ ప్రాబ్లమ్. సో ఇందాక మనం డిస్కస్ చేసాం ఫస్ట్ కామెంట్, లో వాల్యూ కంటెంట్. సో ఇది కూడా మన కంటెంట్ సంబంధించిన పాయింటే, అది మళ్ళీ మనం కంటెంట్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆర్టికల్ రాసే టైంలో అప్పుడు ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. హౌ కెన్ ఐ యూజ్ ఏఐ ఫర్ బ్లాగింగ్. సో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మన ఈ చాట్ జీపీటీ కానీ డిఫరెంట్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. అంటే మనం ఒక క్వశ్చన్ అడుగుతాము, ప్రాంప్ట్ ఇస్తాము లేదా కమాండ్ ఇస్తాము, ఆ కమాండ్ తగ్గ మనకి డేటా వస్తుంది. సో వాటిని ఏ విధంగా ఇంక్లూడ్ చేయాలి. సో ప్రీవియస్ గా నేను ఒక వీడియో కూడా చేశాను, చాట్ జీపీటీ ద్వారా చాలా ఈజీగా యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది అని. సో అది కూడా మనం తక్కువ ఎఫర్ట్స్ పెట్టి, అంటే లైక్ మనం ఒక ఆర్టికల్ రాయాలంటే 1 day స్పెండ్ చేసే బదులు ఒక 2-3 hours లోనే మనకు ఆర్టికల్ ని బిల్డ్ చేసుకునే ఒక ఫార్మాట్ ని మనం క్రియేట్ చేసుకుని త్రూ చాట్ జీపీటీ హెల్ప్ తోటి కంటెంట్ ని దాంట్లో పెట్టి మనం యాడ్సెన్స్ అప్రూవల్ అయితే అప్లై చేయొచ్చు. అవి రిజల్ట్స్ అయితే వచ్చాయి. దాని గురించి నేను ఒక వెబ్సైట్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే అది నేను చేసిన వెబ్సైట్ కాదు, ప్రీవియస్ వీడియోలో చేసింది రాజు అనే ఒక అబ్బాయి చేశాడు. సో ప్రజెంట్ అయితే మనం చేసిన వెబ్సైట్ ని మీ ముందుకు తీసుకొచ్చి నేను మళ్ళీ చూపిస్తాను. సో ఎందుకంటే నా ఛానల్లో నేను కాన్ఫిడెంట్ గా చెప్పేది అదే, ఎవరో పెట్టిన డేటాని నేను పెట్టి ఇది వస్తుంది అని చెప్పి నేను చెప్పను. ఈవెన్ ఒకవేళ చెప్పినా కానీ దాన్ని ప్రాపర్ గా అనాలిసిస్ చేసి అవుతుంది అని చెప్తాను. అట్ ద సేమ్ టైం నేను అలా చెప్పానంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు 10 మంది చూసారా 100 మంది చూసారా అని కాదు, నా సెల్ఫ్ కంటెంట్, నా ఏదైతే నేను అనుకున్నాను కమిట్మెంట్, వాటిని రీచ్ అవడం నాకు ఇంపార్టెంట్. సో నాకు ఛానల్కు ఉన్న కంటెంట్, నా వర్త్ అవన్నీ నాకు తెలిస్తే చాలు.
ఎక్కువ మంది తెలియాలి, ఎక్కువ మంది మన దగ్గరకు రావాలి. ఎవరికైతే యూస్ఫుల్గా అనిపిస్తుందో వాళ్ళే మనల్ని ఫాలో అవుతారు. ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటారో వాళ్ళే దీన్ని ఫాలో అయ్యి వాళ్ళ యొక్క కెరియర్ గ్రోత్ తెచ్చుకుంటారనమాట. ఓకే, సో అదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. మన ఇక్కడ అమౌంట్ ఎర్న్ చేయడం అవన్నీ కూడా సెకండరీ థింగ్. సబ్జెక్ట్ నేర్చుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు యూజ్ అవుతుంది. సో నేను ఈ సబ్జెక్ట్ని 2016-17లో 25,000 రూపాయలు ఖర్చు పెట్టి నేర్చుకున్నాను. 2016-17 ఇప్పుడు కూడా కాదు, 2016-17లో 25,000 రూపాయలు పెట్టి నేర్చుకున్నాను. సో అప్పుడు నేర్చుకున్నది స్టిల్ నాకే ఉపయోగపడుతుంది నా కెరియర్ని. ఇంకా నేను దీంట్లోనే కంటిన్యూ అవుతాను తప్పకుండా. నేను సర్వైవ్ అవ్వగలను ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ, ఎప్పుడైనా కానీ. నాకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ తగ్గట్టు నా స్కిల్స్ పెంచుకుంటూ నేను దాని మీద వర్క్ చేస్తూ నేను గెయిన్ అవ్వగలను. అంత కాన్ఫిడెంట్ నాలో ఉంది. అంత కాన్ఫిడెంట్ మీలో ఉంటే తప్పకుండా దీంట్లోకి రండి, మీరు సక్సెస్ అవుతారు. చాలా మంది ఉన్నారు, తెలిసో తెలియకో వచ్చిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, పట్టుబట్టి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, 18 years నిండకుండానే బ్లాగింగ్ కెరీర్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రాపర్గా ఎలా వర్క్ చేయాలో ఉంటుంది, దానికి ప్లానింగ్ ఉంటుంది, షెడ్యూల్ చేసుకోవడం ఉంటుంది. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఈ బ్లాగింగ్ సిరీస్ వీడియోస్లో మీకు రాబోతున్నాయి. నేను చెప్పాను కదా 2024లో అల్టిమేట్ బ్లాగింగ్ సిరీస్ వీడియో తెలుగులో మనదే అవుతుంది. ఓకే, సో మీరు ఎంతమందికి షేర్ చేస్తారు, ఎంతమందికి హెల్ప్ అవుతుంది అనేది మీరు పంపించే దాన్ని బట్టి ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి పంపించే దాన్ని బట్టి ఉంటుంది. సో ఎక్కువగా మాట్లాడుతున్నాను అనుకోకండి. సో ఇక్కడ ఇంటెన్షన్ మనకి ఇంపార్టెంట్, మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కోర్స్ ఎలా తీసుకోవాలి, ఎంత అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో మనం ట్రైనింగ్ కూడా ఇస్తాము, పర్సన్ టు పర్సన్ ట్రైనింగ్ అని చెప్పేసి. ఈ ట్రైనింగ్ అనేది మనకి మెయిన్ బ్లాగింగ్ సంబంధించి మెయిన్ డెప్త్ టాపిక్స్. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు వీడియోలో ఏవైతే చెప్తున్నానో ట్రైనింగ్లో కూడా అవే ఉంటాయి. కానీ ట్రైనింగ్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు వీడియోలో ఓవరాల్ వ్యూతో చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంట్లో ఉండే వాళ్ళు అవ్వచ్చు, లేదా పార్ట్ టైం కింద చేసుకోవాలి, లేకపోతే ట్రై చేయాలనుకునే వాళ్ళు, ఇలా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరినీ మైండ్ సెట్ పెట్టుకుని చెప్తాను. బట్ ట్రైనింగ్లో మాత్రం పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నాలెడ్జ్ బేస్ చేసుకొని, వాళ్ళ టైం బేస్ చేసుకొని, వాళ్ళ స్కిల్స్ బేస్ చేసుకొని వాళ్ళకి పర్సన్ టు పర్సన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది డైలీ 1 hour ఉండొచ్చు, 2 hours ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద వర్క్, వాళ్ళు దాన్ని ఎలా ప్రోగ్రెస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో అందుకనే దానికి సర్టెన్ అమౌంట్ అయితే నేను ఫిక్స్ చేస్తాను అనమాట. సో ఆ అమౌంట్ అనేది మీ స్కిల్స్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్డ్ ప్రెస్ గురించి బాగా ఐడియా ఉంది, కొంచెం బ్లాగింగ్ గురించి, SEO గురించి ఐడియా ఉంది అనుకోండి, అప్పుడు నేను ఎక్కువ కన్వే చేయాల్సిన, నా టైం అనేది నేను ఎక్కువ కన్వే చేయక్కర్లేదు. సో ఇప్పుడు 1 hour టైం స్పెండ్ చేసే బదులు ½ hour టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. దాన్ని బట్టి ప్రైజింగ్ ఉంటుంది. సో ఈ ప్రైజింగ్ అనేది స్టార్టింగ్ 8,000 నుంచి అయితే ఉండడం జరుగుతుంది. సో 8,000లో మీ డొమైన్ మీ దగ్గరే ఉంటుంది, డొమైన్ మీరే పర్చేస్ చేసుకోవాలి. హోస్టింగ్ మీ ప్రాపర్ ఏదైతే బ్లాగింగ్ కెరియర్ ఉంటుందో ఈ బ్లాగింగ్ కెరియర్లో మీరు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న రోజులు, దాని తర్వాత నెక్స్ట్ 3 months, ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత 3 months నేను మీకు హోస్టింగ్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ 8,000 నాకు పే చేస్తారు. మినిమం అమౌంట్ 8,000, మేబీ అది 10,000 అవ్వచ్చు, 12,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ స్కిల్స్. మీ దగ్గర ఉన్న స్కిల్స్ని దాన్ని బట్టి అయితే నేను ప్రైజింగ్ అయితే చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఎవ్రీథింగ్ ఇప్పుడు ఈ వీడియోస్లో చెప్పే టాపిక్సే మీకు డీటెయిల్గా మీకు అర్థమయ్యే విధంగా మీ గురించి టైం స్పెండ్ చేసి నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అక్కడ ఒక్కలే జాయిన్ అవుతారా, ఇద్దరే జాయిన్ అవుతారా, లేకపోతే 5 జాయిన్ అవుతారా, ఎంతమంది అయినా సరే నా టైం షెడ్యూల్ని బట్టి పర్సన్ టు పర్సన్ మాత్రమే ట్రైన్ చేయడం జరుగుతుంది. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే అనుకున్నామో ఇలాగ ఫీ ఉంటుంది, దాని గురించి ట్రైనింగ్ ఉంటుంది, వీడియోస్ చెప్పే టాపిక్స్ మీకు ప్రాపర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ గురించి నేను టైం స్పెండ్ చేస్తాను కాబట్టి నేను ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఈ రోజు వరకు వచ్చిన కామెంట్స్. సో ఈ రోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే మైండ్ సెట్. ఒక బ్లాగర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది మనం ఫైనలైజ్గా ఒకసారి పాయింట్స్ డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం వీడియో అనేది, ఎందుకంటే లెంత్ ఎక్కువగా అయిపోయింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే మనం వేరే వాళ్ళ గురించి చెప్పడం కంటే కూడా నా ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఏ విధంగా అంటే నేను ప్రీవియస్గా ఒక లిరిక్స్ వెబ్సైట్ గురించి అయితే నేను వర్క్ చేయడం జరిగింది. సో లిరిక్స్ వెబ్సైట్ గురించి ఎందుకు వర్క్ చేశానంటే నేను అప్పుడు ఆ టైంలో వీడియోస్ అవన్నీ కూడా నేను డేటా గ్యాదర్ చేసే టైంలో లిరిక్స్ వెబ్సైట్ అనేది కొంచెం మంచిగా రన్ అవుతుందని చెప్పేసి చాలా మంది డిఫరెంట్ ఛానల్స్లో పెట్టడం కానీ, నేను ట్రెండింగ్ టాపిక్స్లో కానీ వాటిలో చూడడం జరిగింది. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను లిరిక్స్ వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేశాను. అది కూడా మీకు తెలుసు. నేను దాని గురించి అరౌండ్ 6 months అయితే వర్క్ చేశాను. 6 months తర్వాత నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది. కంప్లీట్గా నేను దాని నుంచి 3 payments అయితే తీసుకున్నాను. ఓకే, సో దాని గురించి వీడియో లిరిక్స్ వెబ్సైట్, ఒక నిమిషం నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. బ్లాగింగ్ యాడ్సెన్స్ అప్లోడ్ వచ్చింది. లిరిక్స్ వెబ్సైట్ కొత్తగా స్టార్ట్ చేయాలి, ఒక్క నిమిషం.
మేబీ చాలా ఉన్నాయి, మేబీ ప్లేలిస్ట్లో ఉండొచ్చు. ప్లేలిస్ట్లో తీసుకున్నాను. వర్డ్ ప్రెస్ సక్సెస్ స్టోరీ, బ్లాగింగ్, బ్యాక్లింక్స్, డొమైన్, గూగుల్ తెలుగు, వర్డ్ ప్రెస్. ఓకే, ప్లేలిస్ట్ లేనట్టుంది. నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే కనుక రీసెంట్గా ఒకటే వీడియో పెట్టాను నా లిరిక్స్ వెబ్సైట్ నుంచి. ఇదిగోండి, ఇది ఆ వీడియో. నా లిరిక్స్ వెబ్సైట్ ఏమైంది అంటే నేను ఆల్రెడీ 2022లో దాని గురించి వర్క్ చేశాను. దాని తర్వాత దాని నుంచి రిజల్ట్స్ అయితే నేను ఏవైతే అనుకున్నానో అవి వచ్చాయి. సో ఆర్గానిక్ ట్రాఫిక్ తెచ్చుకున్నాను. టాప్ 12లోనో 13లోనో సైట్ వెళ్ళింది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి ట్రాఫిక్ వచ్చింది. 3 times పేమెంట్ తీసుకున్నాను. అరౌండ్ 35,000 వరకు పేమెంట్ తీసుకున్నాను. సో ఎలా పెట్టాను ఏంటంటే డీటెయిల్ వీడియో చేశాను. అది నా కాన్సెప్ట్ అంతే. నేను దాని మీదే కంటిన్యూ చేస్తాను, దాని మీదే వెళ్తాను అని చెప్పి నేను అనుకోలేదు. మనం ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని ఓవర్కమ్ చేయాలి. నాకు అది 6 months పట్టింది. మేబీ మీకు ఒక 1 year పట్టొచ్చు. అయితే ఇప్పుడు నేను లిరిక్స్ వెబ్సైట్ పెట్టానని చెప్పేసి మీరు అందరూ లిరిక్స్ వెబ్సైట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఏంటంటే ఇప్పుడు మనం నాకు అనిపించిన దాన్ని నేను టెస్ట్ చేశాను. సో మీకు అనిపించింది మీరు టెస్ట్ చేయండి. ఫస్ట్ మీరు నాలెడ్జ్ని గెయిన్ చేయండి. నాలెడ్జ్ గెయిన్ చేయండి. మీరు 1 month కూర్చుంటారా, 2 months కూర్చుంటారా, 3 months కూర్చుంటారా అని మీ టైం అండ్ మీరు దాని మీద ఎంత ఫోకస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. వాటిలో మీకు ఎలా అయితే రిజెక్ట్ అయింది యాడ్సెన్స్ అనేది నాకు కూడా రిజెక్ట్ అయింది లిరిక్స్ వెబ్సైట్కి ఫస్ట్లో. కానీ నేను డిసప్పాయింట్ కాలేదు. ఎందుకు రిజెక్ట్ అయిందని చూసుకొని దాన్ని వేరే వేలో ట్రై చేశాను. సెకండ్ టైం నాకు అప్రూవల్ వచ్చింది. ఈవెన్ సెకండ్ టైం రిజెక్ట్ అయినా కానీ నేను థర్డ్ టైం ట్రై చేసేవాడిని. సో ఇది మనకి ఇంపార్టెంట్. రిజెక్ట్ అయ్యింది కరెక్టే, ఎందుకు రిజెక్ట్ అయిందని మనం ఒకసారి అనాలిసిస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం దాన్ని ఇంకొంచెం బెటర్ వేలో తీసుకువెళ్ళాలి. ఓకే, సో అది లిరిక్స్ వెబ్సైట్ సంబంధించి అయితే ఇంకా వీడియోస్ ఉన్నాయి. దాని గురించి పేమెంట్ తీసుకున్నాయి కానీ అవన్నీ కూడా ఈ పర్టికులర్ లిరిక్స్ సంబంధించిన వెబ్సైట్ ఏదైతే వీడియో పెట్టాను దీంట్లో అవన్నీ పెట్టాను. మీరు ఒకవేళ చూస్తే చూడండి. 2 months బ్యాక్ పెట్టడం జరిగింది. 800 views అయితే రావడం జరిగింది. నా లిరిక్స్ వెబ్సైట్ ఏమైంది అని దాని నుంచి కంప్లీట్ డేటా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను 6 months స్పెండ్ చేశాను కాబట్టి నాకు రిజల్ట్స్ వచ్చాయి. సో మీరు కూడా ఇప్పుడు బ్లాగింగ్ స్టార్ట్ చేస్తే మీరు టైం పెట్టుకోండి. బ్లాగింగ్ అనేది మనకి ఇన్స్టెంట్గా వచ్చే ఇది కాదనమాట. అంటే ఒక వీడియో పెట్టగానే మనకి యూట్యూబ్లో షార్ట్స్లో కానీ కొన్ని వీడియోస్కి వ్యూస్ రావు, కొన్ని లక్షల్లో వ్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఎలా వస్తాయంటే అది ఆల్గారిథం ఆ టైంలో దానికి సపోర్ట్ చేసింది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ బ్లాగింగ్ అనేది ఏంటంటే ఆల్గారిథం సజెస్ట్ చేయాలి. ఆల్గారిథం అనేది కంటెంట్ని పుష్ చేయాలి. సో కంటెంట్ని పుష్ చేయాలి అంటే రెగ్యులర్గా దాంట్లో వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫీడింగ్ ఏ బర్డ్ లేదా ఫీడింగ్ ఏ ఒక యానిమల్ అనమాట. మనం ప్రాపర్గా దానికి ఫీడింగ్ ఇస్తే అది మనం ఫీడింగ్ ఇస్తున్న కొద్ది కొన్ని నెలలకి అదేమైతే ఎదుగుతూ వస్తుంది అనమాట. అంటే లైక్ మన బ్యాంకులో అమౌంట్ కూడా కొద్దిగా డైలీ ఒక రూపాయి లేదా 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో కొంత వేసుకుంటూ వెళ్ళామనుకోండి, మన దగ్గర ఉన్న ప్రాఫిట్ని బట్టి, మన దగ్గర ఉన్న వర్క్ని బట్టి, మనం చేసే దాన్ని బట్టి సేవింగ్స్ అనేవి మెల్లమెల్ల పెరుగుతూ ఉంటాయి. ఒకటేసారి పెరగవు. నా దగ్గర 1,00,000 రూపాయలని ఒకటేసారి వేసాను, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 1,00,000 రూపాయలు వేస్తాను అంటే అది మనకి 2 లక్షలు అవుతుంది 10 సంవత్సరాలు కూడా. అదే మీరు డైలీ ఒక 10 రూపాయలు 15 రూపాయలు పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, సో మీకు దాంతో వచ్చే ఇంట్రెస్ట్ దానికి అవి యాడ్ అవుతుంది. ఇలా మీరు 10 సంవత్సరాలు చూస్తే అది మీకు చాలా పెద్దగా అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ యాక్చువల్లీ అదే ఫార్మాట్ అనమాట. ట్రేడింగ్ లో చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అదే. మనం ఒకటేసారి ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొద్ది మీ దగ్గర 1000 ఉంటే 1000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అదే విధంగా ఇక్కడ బ్లాగింగ్ కూడా అంతే. మీరు కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్ అనేది మీరు ఎంత టైం పీరియడ్ పెట్టుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాలెడ్జ్ అస్సలు లేదు, మీరు 1 year టైం పీరియడ్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి హోస్టింగ్ డొమైన్ వచ్చేసి మనకి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మీరు తీసుకున్నప్పుడు 1 year టైం పీరియడ్ పెట్టుకోండి. 1 yearలో 3 months మీరు యాడ్సెన్స్ పెట్టుకోండి. విత్ ఇన్ 1 month వస్తే చాలా అదృష్టం మనకి. ఎందుకంటే 3 months టైం పీరియడ్ ని మనం 1 month తగ్గించుకుని ఇంకా 2 months మనకి ఎక్స్ట్రాగా ఉంది. సో దీన్ని పార్ట్ వైజ్ గా షెడ్యూల్ చేసుకోండి. 3 months ఫర్ యాడ్సెన్స్, 3 months ఫర్ కంటెంట్ ప్రోగ్రెస్, ఆఫ్టర్ 6 months తర్వాత ఆర్గానిక్ ట్రాఫిక్, ఆఫ్టర్ 6 months తర్వాత సోషల్ మీడియా ట్రాఫిక్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక్కలే కాదు 3 members ఉన్నారు, అప్పుడు ఇంకా బెటర్గా వర్క్ చేయొచ్చు. ఎలా అంటే డిఫరెంట్ కేటగిరీస్ మీద కంటెంట్ తీసుకువెళ్ళొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 months బదులు 1 month లోనే మీరు వర్క్ చేస్తారు కాబట్టి ఆ 1 month లోనే మీరు సోషల్ మీడియా ఫోకస్ చేసుకోవచ్చు. ఫర్దర్గా బ్యాక్ లింక్స్ గురించి కానీ వీటి గురించి వర్క్ చేసుకోవచ్చు. ఇంకొకరు దాంట్లో ఎవరైనా కంటెంట్ క్రియేట్ చేసే ఐడియాలజీ ఉంటే కనుక ఆ వెబ్సైట్లో కంటెంట్ పెడుతూ వీడియోస్ చేసి ఆ విధంగా కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. అది టీమ్ ఆఫ్ వర్క్ అనమాట. సో ఇది మన మైండ్ సెట్. ఫస్ట్ మీ సిచ్యువేషన్ ఏంటి, మీ టైం పీరియడ్ ఏంటి, మీరు ఎంత దానికి హార్డ్ వర్క్ చేయగలరు. ఈ 3 పాయింట్లు మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒక పేపర్ తీసుకోండి. సో నేను ఒక బ్లాగింగ్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు డైలీ ఇన్ అవర్స్ ఫ్రీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా అకేషన్ ఉంది, ఇలా వెళ్తున్నాను. సో నాకు ఎగ్జాక్ట్గా అంటే నెలలో నేను ఎన్ని రోజులు దాని గురించి వర్క్ చేయగలను, ఎన్ని గంటలు వర్క్ చేయగలను. అట్ ద సేమ్ టైం నేను సపోజ్ డైలీ 2 hours వర్క్ చేయగలను. ఈ 2 hours వర్క్ చేయగలను అంటే ఈ 2 hours నేను ఒక ఆర్టికల్ రాయగలనా? మీ దగ్గర స్కిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ 2 hours ఆర్టికల్ రాయగలను అని మీకు కాన్ఫిడెంట్ ఉంటే ఓకే. సపోజ్ సరిపోదు, సో అప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని 2 days మార్చుకోండి.
అలా 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 మీరు వర్క్ని పెంచుకుంటూ మీకున్న టైం పీరియడ్లో డైలీ ఒక ఆర్టికల్ కంప్లీట్ చేసే స్టేజ్కి మీరు రావాలి. సో అప్పుడే మీకేమవుతుందంటే రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను చెప్పినంత ఈజీ కాదు. మీ టైం, మీ ఇన్వెస్ట్మెంట్, మీ ప్రోగ్రెస్ అనేది కంప్లీట్గా మీ చేతుల్లోనే ఉంటుంది. సో 3 months తర్వాత యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది, యాడ్సెన్స్ అప్రూవల్ రాగానే అమౌంట్ వస్తుందా అంటే అస్సలు రాదు. యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత అమౌంట్ రాదు. యాడ్సెన్స్ అప్రూవల్ అనేది మన అమౌంట్ ఎర్న్ చేయడానికి ఒక మీడియం మాత్రమే. మీకు జాబ్ వచ్చింది, జాబ్ రాగానే మీకు శాలరీ రాదు కదా, దాని గురించి మీరు ఏం చేస్తారు? జాబ్ వచ్చిన తర్వాత ఒక 1 month వర్క్ చేస్తారు. ఆ 1 month వర్క్ చేస్తేనే ఆఫ్టర్ 1 month మీకు శాలరీ పడుతుంది. అదే మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే అదే మీ గురించి మీరు వర్క్ చేసినా, ఒక కంపెనీలో మీరు వర్క్ చేసినా, లేకపోతే ఒక సర్వీస్ ఇచ్చినా కానీ, ఎక్కడైనా సరే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే మీరు వర్క్ చేస్తేనే శాలరీ వస్తుంది, మీరు వర్క్ చేస్తేనే అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే. మీరు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది, ఓకే గుడ్, మీరు ఒక మంచి జాబ్లో జాయిన్ అయ్యారు అంటే మీ బ్లాక్కి ఒక జాబ్ వచ్చింది అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి. సో ఈ జాబ్ వచ్చింది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? దాని యొక్క వర్క్ని పెంచాలి. ఆ వర్క్ పెంచితే కనుక తప్పకుండా వస్తుంది. ఈవెన్ జాబ్లో అయినా కానీ మనకి 6 months 1 year తర్వాత మనకి అమౌంట్ ఇంత వస్తుంది, ఇంత శాలరీ హైక్ అవుతుందని చెప్పి ఇలా ఉంటుంది. కానీ బ్లాగింగ్లో అలా లేదు. మీరు ఇన్స్టెంట్ ట్రాఫిక్, ఇఫ్ ఇన్ కేస్ మీరు పెట్టిన టాపిక్ అనేది మంచి ట్రెండింగ్గా ఉంది, సో సీజనల్ ట్రాఫిక్ వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా ఒక వింటర్ సీజన్ రన్ అవుతుంది, ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, హిల్ స్టేషన్స్ కానీ ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. సో అటువంటి టైంలో మీ బ్లాగ్ అనేది మంచిగా ర్యాంక్ అయింది. ఒకటే మంత్లో ఒక 30,000 40,000 మీరు అనుకున్న దానికి మల్టిపుల్ టైమ్స్లో ఎక్కువ ట్రాఫిక్ వచ్చి ఉండొచ్చు. అప్పుడు మీకు ఎర్నింగ్స్ పెరుగుతాయి. సో ఇక్కడ మీ బ్లాగ్ శాలరీ అనేది ఇన్స్టెంట్గా పెరగచ్చు, డ్రాప్ కూడా అవ్వచ్చు అనమాట. సో డ్రాప్ అయితే కనుక ఎందుకు డ్రాప్ అయిందని చూసుకోవాలి, పెరిగితే కనుక ఎందుకు పెరిగింది. సో పెరిగినప్పుడు ఆనందపడ్డము, డ్రాప్ అయినప్పుడు బాధపడడం ఇవన్నీ కాదు. ఫస్ట్ మన మైండ్ సెట్, ప్రోగ్రెస్ అనాలిసిస్. సో అనాలిసిస్ బేస్ చేసుకుని ప్రోగ్రెస్ ఉండాలి, ప్రోగ్రెస్ని బేస్ చేసుకుని అనాలిసిస్, అంటే మనం అనుకున్న ప్రోగ్రెస్ని బేస్ చేసుకుని వెబ్సైట్ ప్రాపర్గా వెళ్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఉంటాయి బ్లాగింగ్లో. ఇవన్నీ మీకు ఎవరు బయట చెప్పరు. బయట చెప్తే ఏంటంటే వాళ్ళకి యూజ్ ఏమున్నది. ఈవెన్ మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ ఇంత డెప్త్కి అయితే టాపిక్ ఎవరు చెప్పరు. ఇది 100% గ్యారంటీ. ఈవెన్ చాలా మంది బ్లాగర్స్ చూడండి, చాలా మంది యూట్యూబర్స్ చూడండి, వాళ్ళు చేసే సైట్స్ గురించి కానీ, వాళ్ళు పెట్టే ఇన్ఫర్మేషన్ గురించి కానీ రివీల్ చేయరు. ఎందుకు రివీల్ చేయరు అంటే దాని బ్లూ ప్రింట్ ఇంకోటి స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఒక బిజినెస్ స్టార్ట్ అయిందంటే దానికి ఒక బ్లూ ప్రింట్ వస్తుంది, దాని కాంపిటీషన్ తట్టుకోవాలి, వీళ్ళకి డ్రాబ్యాక్ అవుతుంది, అలా చేయరు. కానీ మన ఛానల్లో ఏంటంటే ఇక్కడ మనం టాపిక్ని స్టార్ట్ చేస్తాము, దాన్ని ప్రాపర్గా రీచ్ తీసుకెళ్తాము, రీచ్ వచ్చిన తర్వాత ఇలా వచ్చింది అని చెప్పి మీకు రియల్ ఎక్స్పీరియన్స్, నా లిరిక్స్ వెబ్సైట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో నేను అది రివీల్ చేస్తా అని చెప్పాను. ఎప్పుడు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చి నేను అనుకున్న డైలీ 100 విజిటర్స్ వచ్చే రీచ్కి వచ్చిన తర్వాత నేను చెప్తాను అన్నాను, చూపెట్టాను. సో దాని తర్వాత నేను 3-4 పేమెంట్స్ తీసుకున్నాను. దాని తర్వాత నేనైతే అనుకున్నాను టార్గెట్ రీచ్ అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేశాను నేను. సో ఏంటంటే ఎర్నింగ్స్ పరంగా వెళ్ళాలనుకుంటే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు, దాని ఎఫర్ట్స్ దాని టైం వేరు. బట్ నా కంటెంట్ అయిపోద్ది, నేను దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను వేరే టాపిక్ అన్నమాట. ఇప్పుడు బ్లాగింగ్ కాన్సెప్ట్ తీసుకున్నాను. సో ఏంటంటే నేను ఈ బ్లాగింగ్ కాన్సెప్ట్లో ఒక మిస్టేక్ అయితే చేశాను. ఏంటంటే నా గురించి పర్సనల్గా ఇంతవరకు నేను బ్లాగ్ మెయింటైన్ చేయకపోవడం అనేది నేను చేసిన పెద్ద మిస్టేక్. ఎందుకంటే నేను వీడియోస్ కంటెంట్ ఫోకస్ చేసుకుంటూ నా టైంని మాక్సిమం దీనికే స్పెండ్ చేశాను. సో బ్లాగింగ్ సైడ్ వెళ్తే ఏంటంటే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో వీడియోస్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నాకు వీడియోస్ ఇంపార్టెంట్. నేను వెబ్సైట్ వర్డ్ ప్రెస్ మీద వెళ్ళాలి అనుకున్నాను, దాని గురించి వర్క్ చేశాను కాబట్టి కుదరలేదు. బట్ ఇప్పుడు నేను కంప్లీట్గా బ్లాగింగ్ మీద వర్క్ చేయాలి అనుకున్నాను. నా పర్సనల్ ఒక బ్లాగ్ ఉండాలి. మన తెలుగు వాళ్ళకి బ్లాగింగ్ అనేది జస్ట్ ఒక ఆన్లైన్లో ఏం చేసే ఒక టాపిక్, ఇది ఫ్రాడ్, దీని హోస్టింగ్ డొమైన్ అని చెప్తారు, వాళ్ళు అఫిలియేట్ కమిషన్ తీసుకుంటారు, తర్వాత వదిలేస్తారు. సో ఈ పర్టికులర్ మైండ్ సెట్ నుంచి బ్లాగర్గా మనం ఎంత ఎదగొచ్చు, బ్లాగర్గా మన కెరియర్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు, బ్లాగర్గా మనం ఇంకొంతమందికి ట్రైన్ చేస్తూ ఒక అకాడమీ ఎలా రన్ చేయొచ్చు. సో ఇలాగ ప్రతి ఒక్క కాన్సెప్ట్ని ఒక ఫ్రీలాన్సర్ కావచ్చు, ఒక ఎంటర్ప్రైజ్ కింద అంటే లైక్ మనం మీరు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎలా రన్ చేయొచ్చు, ఇలాగ అన్ని కాన్సెప్ట్స్ బ్లాగింగ్ ద్వారా మనకి పాసిబుల్ అవుతాయి. బ్లాగింగ్ అనేది అల్టిమేట్. సో ఎందుకంటే చాలా మంది బ్లాగ్ ద్వారా లక్షల్లో ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళ సైట్స్ మనకు చెప్పకపోవచ్చు, బట్ ఉన్న సైట్స్ సంబంధించిన డేటా బేస్ చేసుకొని మీకైతే ఒక డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, మీ మైండ్ సెట్ని మీరు సెట్ చేసుకోండి, మీ టైమింగ్ని మీరు షెడ్యూల్ చేసుకోండి. నాకు డైలీ 3 hours కుదురుతుంది, ఆ 3 hours మార్నింగ్ కుదురుతుందా, ఈవినింగ్ కుదురుతుందా, కుదిరినప్పుడు మీరు ఎలా చేయాలి. ఇప్పుడు సరదాగా చాలా మంది, ఇప్పుడు మనం క్యాజువల్గా నేనైనా మీరైనా ఎవరైనా సరే వీకెండ్ వస్తే ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళడము, లేకపోతే ఏదైనా టెంపుల్కి వెళ్ళడం, ఇలా చూస్తూ ఉంటాం. సో ఈ మంత్లీ 4 weeksలో మీరు ఒక 1 week వెళ్ళండి, 3 weeks దీని మీద ఫోకస్ చేసుకోండి. నేను అనేది అది, మీకు టైం తక్కువగా ఉంటే కనుక ఉన్న టైంని బెటర్గా దీని మీద ఇన్వెస్ట్ చేయండి.
సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మీరు టైం పెడుతున్నారు, మీ ఎఫర్ట్స్ పెడుతున్నారు కాబట్టి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇదే. మీరు 5,000 రూపాయలు పెట్టి 10,000 రూపాయలు పెట్టి హోస్టింగ్ తీసుకున్నా కానీ మీరు పెట్టే టైం అండ్ మీ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్మెంట్తో అది జీరో అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే కనుక ఈ మనీ అనేది మనకి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్, మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి ఎంత ఫాస్ట్గా వస్తుందో డిపెండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బ్లాగింగ్ ఏదైతే నేను లిరిక్స్ వెబ్సైట్ తీసుకున్నానో ఆ లిరిక్స్ వెబ్సైట్ నేను 6 months వర్క్ చేశాను. దానికి నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఆల్రెడీ నా దగ్గర హోస్టింగ్ ఉంది. సరే, మీరు కొత్తగా హోస్టింగ్ తీసుకుంటే అది అరౌండ్ 3,500 5,000 అనుకుందాం. ఈ 5,000 రూపీస్లో మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ రెండు వస్తాయి. మీకు ఫస్ట్ పేమెంట్ ఎన్ని మంత్స్కి వచ్చింది? నాకు 6 monthsకి వచ్చిందని. 6 monthsకి ఎంత వస్తుంది? మినిమం $100. $100 అంటే మనకి 8,000 పైన వస్తుంది అనమాట. సో 8,000 రూపాయలని మీరు పెట్టిన 5,000 మీకు వచ్చేసిందిగా. ఎప్పట్లో వచ్చింది? వితిన్ 6 monthsలో వచ్చింది. సో ఇక్కడ మీరు చూడండి, 6 months ఎఫర్ట్స్ ఈక్వల్ టు మీకు 1 month పేమెంట్. మీకు అర్థమవుతుంది కదా, మీరు 6 months వర్క్ చేస్తే 1 month పేమెంట్లో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ మీరు ఏం చేయాలి? నెక్స్ట్ మంత్కి అట్లీస్ట్, అంటే నెక్స్ట్ మంత్ కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ 2 monthsకి 6 months మీరు రెడ్యూస్ చేసుకోండి. ఎందుకంటే 6 months నుంచి మన కంటెంట్ పెట్టుకొస్తే మన బ్లాగ్ అనేది ఫీడ్ కంటెంట్ ఫీడ్ తోటి కొంచెం రేంజ్కి వెళ్ళింది. సో దాన్ని మళ్ళీ మనం అదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మనకి 6 months వచ్చిన పేమెంట్ నెక్స్ట్ 3 monthsకి వస్తుంది. 3 months తర్వాత మళ్ళీ మనం వర్క్ చేస్తే 2 monthsకి వస్తుంది. తర్వాత ఎవ్రీ 1 month మనకి పేమెంట్ వస్తుంది. ఇలా మీరు 1 yearలో ప్రోగ్రెస్ చేసుకోవాలి. 1 yearలో ఎవ్రీ మంత్ ఆఫ్టర్ 1 year ఐ నీడ్ టు గెట్ పేమెంట్ ఫ్రమ్ యాడ్సెన్స్. ఇంత అమౌంట్ కావాలి, అది కూడా మీరు టార్గెట్ పెట్టుకోండి. నాకు $100 కావాలి పర్ మంత్, లేదు $500 కావాలి, లేదు నాకు $1,000 కావాలి. దాని గురించి మనం ఏం చేయాలి, ఏం టార్గెట్ చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి. సో ఇవన్నీ మీరు ప్రోగ్రెస్ చేసుకోండి. ప్రోగ్రెస్ చేసుకొని వెళ్ళండి. తప్పకుండా మీకు ప్రోగ్రెస్కి, పాసిబిలిటీస్కి, ఇన్వెస్ట్మెంట్కి అన్నీ ఉన్నాయి, కానీ పుష్ చేసే వాళ్ళు లేరు, సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, గైడ్ చేసే వాళ్ళు లేరు అనుకుంటే నా నుంచి మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. నా నుంచే కాదు, మీకు నమ్మకం ఉంది వీళ్ళు ప్రాపర్గా గైడ్ చేస్తారని ఎవరైతే ఉంటారో మార్కెట్లో వాళ్ళ నుంచి మీరు బై ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ ఎలా నేర్చుకోవచ్చు, లేదా ఆన్లైన్ నేర్చుకోవచ్చు. లేదు మీ దగ్గర అమౌంట్ లేదు, నాకు ఓన్లీ బ్లాగింగ్ స్టార్ట్ చేయడానికి వీటికే ఇన్వెస్ట్మెంట్ ఉంది, ట్రైనింగ్ తీసుకోవడానికి అమౌంట్ లేదు, వీడియోస్ చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ చూడండి, బ్లాగర్స్ని ఫాలో అవ్వండి. మల్టిపుల్ బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏవైతే నీచ్ తీసుకున్నారో, ఒకవేళ పెట్స్ గురించి తీసుకున్నారో ఆ పెట్స్ రిలేటెడ్గా టాప్ 10 బ్లాగ్స్ ఏమన్నా వాటిని టార్గెట్ చేయండి. ఎటువంటి కంటెంట్ పెడుతున్నారు వాళ్ళ కంటెంట్ ఫార్మాట్ని అనాలిసిస్ చేయండి. సో టైం స్పెండ్ చేయండి. సో ఇక్కడ మీకు మనీ లేదు, టైం ఉంది, సో టైం స్పెండ్ చేయండి. మీ దగ్గర టైం లేదు, మనీ ఉంది, రెండింటిని బ్యాలెన్స్ చేసి ట్రైనింగ్ తీసుకోండి. సో ఎవ్రీథింగ్ మన మైండ్ సెట్. షెడ్యూల్ చేసుకున్నామా, ప్రోగ్రెస్ చేసామా, గెట్ ఇన్ అయ్యామా, దాంట్లో ఇన్ అయిన తర్వాత వదలకుండా వర్క్ చేసామా. సో మీరు ఎంత కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే మీకు అంత రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో మన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకు వచ్చిన కామెంట్స్, అదేవిధంగా మన మైండ్ సెట్ ఈ బ్లాగింగ్కి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇది ఒక మంచి పుషప్ లా ఉండాలి. మీకు ఈ వీడియో అనేది మంచి పుషప్. మీరు చేయగలరు, మీరు కాన్ఫిడెంట్ అని చెప్పేసి మీరు ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయిన తర్వాత దాన్ని మీరు మైండ్లోనే 1కి 10 సార్లు అనుకోవాలి, నేను బ్లాగర్ అవ్వాలనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టుగా నేను నా షెడ్యూల్ చేసుకుని నేను ప్రతిరోజు వర్క్ చేస్తాను. నాకు ఏదైనా సరే బయట నుంచి వచ్చే స్ట్రగుల్స్ కానీ, మాటలు కానీ, ఫ్రెండ్స్ సరదాగా ఇటెళ్దాం, ఇవన్నీ కూడా సెకండరీ థింగ్. ఒక 3 months నేను పక్కా పెడతాను. నేను కెరియర్లో బ్లాగర్ అవ్వాలి, నేను ఎవ్రీ మంత్ ఒక 30,000 40,000 లేదా ఒక 1 lakh రూపీస్ బ్లాగింగ్ నుంచి నేను ఎర్న్ చేయాలనేది ఒక 1 year టార్గెట్ పెట్టుకోండి. మీరు 1 year టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయండి, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయండి. మీకు రిజల్ట్స్ రాకపోతే కనుక అప్పుడు చెప్పండి, అన్న మీరు చెప్పారు, నేను ట్రై చేశాను, నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టాను, నాకు రిజల్ట్స్ రాలేదు. లేదు మీరు ట్రై చేయండి, గూగుల్ యాడ్సెన్స్ వచ్చింది, గూగుల్ యాడ్సెన్స్ వచ్చిన తర్వాత మీకు 3 months తర్వాత ట్రాఫిక్ వచ్చింది, అప్పుడు కూడా చెప్పండి, అన్న నేను ఇలా ట్రై చేశాను, మీరు వీడియో చూశాను, మీరు ట్రై చేశాను, నాకు రిజల్ట్స్ వచ్చాయి, చాలా హ్యాపీగా ఉంది అన్నాను. సో నేను ఏదైనా కానీ రిసీవ్ చేసుకుంటాను. ఒకవేళ మీరు సక్సెస్ అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు, ఏంటి అనాలిసిస్, ఏం మిస్టేక్ చేశారని నేను చెప్తాను. మీరు సక్సెస్ అయితే కనుక మీరు సక్సెస్ అయ్యారని చెప్పేసి మీ వీడియో, మీ వెబ్సైట్ గురించి, అంటే మీరు పర్మిషన్ ఇస్తే మీ వెబ్సైట్ గురించి, మీ గురించి కూడా నేను నా ఛానల్లో వీడియో పెడతాను. సో ఇక్కడ మన మెయిన్ మోటివ్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఈ పర్టికులర్ సెక్టర్లో ఈ బ్లాగింగ్ కానీ, ఆన్లైన్ మనీ మేకింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, డ్రాప్ షిప్పింగ్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ, ఇలా మనకి చాలా పెద్దది ఇది. ఈ నెట్వర్క్ చాలా పెద్దది. ఈ నెట్వర్క్లో ప్రాపర్గా వర్క్ చేయడం, ఎస్పెషల్లీ లేడీస్కి ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయాలని చాలా మంది కోరుకుంటుంది. ఎంతో కొంత ఎర్న్ చేయాలి, మా పిల్లలకి సపోర్ట్ ఇవ్వాలి, ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి, నాకంటూ కొంత మనీ నా అంతా నేను ఎర్న్ చేసుకోవాలి, వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. సో ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా బెస్ట్ ప్లాట్ఫామ్స్. మీకు కావాల్సిందల్లా ల్యాప్టాప్. ఒక్క నిమిషం, ల్యాప్టాప్ అనగా నాకు గుర్తొచ్చింది, జస్ట్ అలాగే ఉండండి. సో ల్యాప్టాప్ అనగా నాకు ఎందుకు వచ్చేస్తుందంటే ఇది నా ల్యాప్టాప్. యాక్చువల్లీ
యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ల్యాప్టాప్ కాదు, బట్ నేను మోస్ట్లీ నా కెరియర్ని పుష్ చేసింది, నా కెరియర్కి సక్సెస్ అయింది ఈ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ అయితే వర్క్ అవ్వట్లేదు, దీని హార్డ్ డిస్క్ అయితే పోయింది. దాని తర్వాత నేను ఇప్పుడు ప్రజెంట్ మీరైతే చూస్తున్నారో ఈ పర్టికులర్ ల్యాప్టాప్ అయితే నేను పర్చేస్ చేశాను. ఇది అరౌండ్ 95,000 పెట్టి పర్చేస్ చేశాను. సో ఇది నేను కేవలం 13,500. ఈ ల్యాప్టాప్ ఒక స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే మా నాన్న వ్యవసాయం చేస్తారు, ట్రాక్టర్ ఉండేది. సో ఏజ్ కొంచెం ఇదైన తర్వాత ఏంటంటే ట్రాక్టర్ అవన్నీ నడపడం ఇబ్బంది అవుతుంది, బయట కిరాలకి తిప్పడం అన్ని వ్యవసాయం అన్ని కూడా తగ్గించేసిన తర్వాత అది ఖాళీగా ఉందన్నమాట. సో దాన్ని పాత ట్రాక్టర్ అది దాన్ని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత నాకు 30,000 రూపాయలు పంపిస్తే, నేను నేర్చుకునే టైంలో నాకు 30,000 రూపాయలు పంపిస్తే దాంట్లో 13,500 రూపాయలు పెట్టి నేను ల్యాప్టాప్ కొనుక్కున్నాను. ఓకే, సో మిడిల్ క్లాసు లేదు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఓన్లీ మనకి ఉన్న ఏంటంటే సాకులు, రీజన్స్. ఆ రీజన్స్ అనేవి మీరు పక్కన పెట్టండి, మీ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ల్యాప్టాప్ మీద 13,500, అప్పుడు 13,500 అనేది కాస్ట్. ఇప్పుడు ఇదే కాన్ఫిగరేషన్తో మనకి మార్కెట్లో, హైదరాబాద్ మార్కెట్లో కానీ, వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ మనకి మన దగ్గర ఉన్న సిటీస్లో 7,000, 8,000 రూపీస్కి బ్లాగింగ్కి సపోర్ట్ చేసే ల్యాప్టాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు రియల్లీ ఇంట్రెస్టెడ్ అయితే కనుక ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోండి. మంచి ల్యాప్టాప్ మీన్స్ నేను 1,00,000 రూపాయలు పెట్టి కొనమని చెప్పను. సో నేను దీని మీద వర్క్ చేశాను, అరౌండ్ 1 year, 1.5 year దీని మీద వర్క్ చేశాను. దగ్గర ఒక 400 వీడియోలు ఇదే ల్యాప్టాప్ మీద చేశాను. ఒకటి కాదు, రెండు కాదు, 400 వీడియోలు డిఫరెంట్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము, సపోర్ట్ చేయడం అన్ని దీని నుంచే చేశాను. సో ఇది i5 ప్రాసెసర్తో రావడం జరిగింది అనమాట. అయితే ఒక రోజు ఏమైందంటే ఒక వీడియో చేస్తే 2 hours వీడియో, మేబీ 2.5 hours వీడియోను ల్యాప్టాప్ స్ట్రక్ అయిపోయింది. సో స్ట్రక్ అయిపోయి అసలు ఏం వర్క్ అవ్వట్లేదు, అట్లీస్ట్ ఏం రావట్లేదు. అది ఆల్రెడీ నేను దగ్గర 4-5 hours రికార్డింగ్ చేశాను, దాని తర్వాత దాన్ని ఎడిటింగ్ చేశాను, ఎక్స్పోజ్ చేసే టైంలో అలా అయిపోయింది అనమాట. నాకైతే చెమట్లు వచ్చేసి, అరే ఇంత కష్టపడ్డాము, 1 day కష్టపడ్డాము, పోతుందా డేటా అనుకుంటే, బై లక్ ఏంటంటే నేను యూస్ చేసిన ఫిల్మోరా సాఫ్ట్వేర్లో ఆటో సేవ్ ఆప్షన్ ఉండడం వల్ల సో కొంత డేటా నేను ఎడిట్ చేసింది ఏదో ఉందో అది మిస్ అయినా కానీ, కట్ చేసింది, మిగతాదంతా కూడా మోస్ట్ ఆఫ్ ది నాకు వచ్చింది అనమాట. అప్పుడు నాకు భయం వేసింది, ఓకే ఈ విధంగా మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను అప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ తోటి ఈ ల్యాప్టాప్ కొనుక్కొని వాళ్ళకి మంత్లీ నేను పే చేశాను. నేను ఒకటేసారి కూడా 1,00,000 రూపాయలు పెట్టి ఈ ల్యాప్టాప్, ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఈ ల్యాప్టాప్ కొన్నాను నేను చెప్పను. ఒకళ్ళ దగ్గర నుంచి నేను సపోర్ట్ అడిగాను, మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వాళ్ళ నుంచి. మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఒకరిని హెల్ప్ అడగడంలో తప్పు లేదు, ఓకేనా? అలా అని చెప్పేసి మనీ ఇవ్వండి అలా అని కాదు. మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో మీ స్కిల్స్ని వాళ్ళకి తెలిసేలాగా అర్థం చేసేలా చెప్పండి. నేను ఆ టైంలో సపోర్ట్ చేశాను, అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళకి సపోర్ట్ చేశాను. వాళ్ళ సైడ్ నుంచి జస్ట్ నేనేం అడిగానంటే, నాకు మీ దగ్గర ఏమన్నా ఈఎంఐ ద్వారా కొనుక్కోవడానికి అవకాశం ఉందా అంటే వాళ్ళు ఉంది అని చెప్పారు. దాని తర్వాత ఏమన్నా అంటే వాళ్ళు ఇంకా అంటే నా కష్టాన్ని ఇవన్నీ కూడా గుర్తించి వాళ్ళు ఏం చేశారంటే, ఈఎంఐ అయితే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ పడుతుంది కదా, నేను మీకు క్యాష్ ఇస్తాను, నాకు మంత్లీ కొంత పే చేయండి అని చెప్పారు. నాకు 1,00,000 రూపీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నేను ఎవ్రీ మంత్ వాళ్ళకి 10,000 ఇచ్చిన మాట ప్రకారం నేను అది నిలబెట్టుకున్నాను అనమాట. సో నేను అనేది అది, మీ దగ్గర అవకాశం ఉంటే అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎంత చిన్న అవకాశం అయినా సరే దాన్ని యూటిలైజ్ చేసుకోండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. నేను ఎందుకు దీన్ని ఇలా ఉంచుకున్నానంటే, నాకు ఇది చూసినప్పుడల్లా గుర్తొస్తుంది నేను అప్పుడు ఎంత కష్టపడ్డాను, నా సిచ్యువేషన్ ఎక్కడి నుంచి నేను ఎక్కడికి వచ్చాను, ఏం చేశాను అనేది మనకి తెలియాలి. మనకి తెలిస్తే, మనలో ఆ కమిట్మెంట్ ఉంటే, మనలో అది గెయిన్ అవ్వాలని ఉంటే తప్పకుండా ఇంట్లో ఉండైనా చేయొచ్చు, జాబ్ చేసుకుంటున్నా చేయొచ్చు. చాలా మంది ఉన్నారు. సో రీసెంట్గా ఒక మూవీ చూసాను, ఆ మూవీ వచ్చేసి 12th ఫెయిల్. మీరు ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా చూడండి. ఎందుకంటే లిటరల్లీ ఆ మూవీలో ఒకటి సాధించడం కోసం ఎంత కష్టపడవచ్చు అనేది ఆ మూవీలో చూపెట్టారనమాట. అది రియల్ స్టోరీ. నేనైతే అది చూసి చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను. మనం ఎప్పుడైనా లోగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మనల్ని పుష్ చేసి నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, ఈవెన్ మనం ట్రై చేసినా కానీ సక్సెస్ కాని టైంలో ఇటువంటి మూవీస్ చూడడం కానీ, అటువంటి వాళ్ళ యొక్క ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ, బుక్స్ చదవడం కానీ అవి మనకి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా మన మైండ్ సెట్ని మనం ఎప్పుడు కూడా తగ్గొద్దు. మన మైండ్ సెట్లో మనం ఎప్పుడు హైగానే ఉండాలి. మన మైండ్ సెట్ హైగా ఉండి, మనం కాన్ఫిడెంట్గా ఉండి, మన కాన్ఫిడెన్స్ తగ్గట్టుగానే, అంటే మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు. నాకు తెలుసు అనే దాని గురించి వెళ్ళొద్దు. నాకే తెలుసు అనే కాదు, తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, దాని మీద ఇంకా వర్క్ చేయాలి, ఇంకా బెటర్గా వర్క్ చేయాలి. సో ఎవ్రీడే మన ప్రోగ్రెస్ని, మన మైండ్ సెట్ని మనం ఆ విధంగా వెళ్ళినట్టయితే తప్పకుండా సక్సెస్ అవుతారు. సో సక్సెస్ అనేది కేవలం మన మైండ్ సెట్లోనే ఉంటుంది. కాకపోతే ఈ మైండ్ సెట్ మనం ఉన్న పరిస్థితులను బట్టి అప్ అండ్ డౌన్స్ అవుతాయి. కొంతమందికి 3 months 6 months లోనే రావచ్చు, కొంతమందికి 1 year 2 years కూడా పట్టొచ్చు. సో ఇలా మీరు లైఫ్ టైం సంబంధించి ఏవైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ గురించి వీడియోస్ చూడండి,
మోటివేట్ అవ్వండి. లో టైంలో దాని నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. వాళ్ళు యూస్ చేసిన స్ట్రాటజీస్ కానీ, మన మైండ్ సెట్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రొడక్టివిటీ టైంని తొందరగా లెగడం, తొందరగా వర్క్ చేయడం. మనకి ఆఫీస్కి వెళ్తాము, టైమింగ్స్ పాసిబిలిటీ లేవు, మార్నింగ్ ఎర్లీగా లేవడానికి ట్రై చేయండి. ఇంతకుముందు నేను నైట్ టైం ఎక్కువ వర్క్ చేసాను, ఇప్పుడు నైట్ టైం ఎక్కువ వర్క్ చేయట్లేదు, అరౌండ్ 9-10కి క్లోజ్. సో మార్నింగ్ టైం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రొడక్టివిటీ టైం అనేది అప్పుడు బెటర్గా ఉంటుంది. అప్పుడు మనకి నాయిసెస్ ఉండవు, డిస్టర్బెన్స్ ఉండవు, ఫోన్ కాల్స్ ఉండవు, వాట్సాప్ మెసేజెస్ ఉండవు. సో ఇలాగా థింక్ చేయండి, కొంచెం ప్రొడక్టివ్ వేలో మనం ఏ విధంగా చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ ఎర్లీగా వచ్చి ఎర్లీగా పడుకోండి, మార్నింగ్ ఎర్లీగా లేకండి. సో ఈ విధంగా మీరు దానికి సంబంధించి మెడిటేషన్ చేసుకోవడం కానీ, ఇంకా డిఫరెంట్ వేలో ఇలా మిమ్మల్ని మీరు చేంజెస్ చేసుకోండి. మీ ప్రోగ్రెస్, మీ మైండ్ సెట్ ఎంత చేంజ్ అయితే మీ రిజల్ట్స్ అనేవి అంత బెటర్గా ఉంటాయి. కేవలం బ్లాగింగ్ కెరియర్లో కాదు, మీ పర్సనల్ కెరియర్లో కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, ఫినాన్షియల్ పరంగా కానీ, ఎవ్రీథింగ్ విల్ బి సెట్ విత్ యువర్ మైండ్ సెట్ ఓన్లీ. ఓకే, సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కొంచెం ఎక్కువ మాట్లాడితే అనిపిస్తే సారీ, ఎందుకంటే నాకు ఇది నేను పర్సనల్గా ఫీల్ అయిన థింగ్స్ అనమాట, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన థింగ్స్, అవి మాత్రం మీతో షేర్ చేసుకున్నాను. ఎక్కడి నుంచో అయితే నేను ఏ విషయాన్ని చెప్పట్లేదు. నా లైఫ్లో మీరైతే మిడిల్ క్లాస్ అని కామెంట్ పెట్టారో, ఆ మిడిల్ క్లాస్ స్టిల్ నేను దాంట్లోనే ఉన్నాను, దాంట్లోనే స్ట్రగుల్ అవుతున్నాను. బట్ స్ట్రగుల్ అయినప్పుడు కూడా నా స్ట్రగుల్స్ అనేవి తెలియాల్సిన అవసరం మీకు లేదు. మీకు కావాల్సింది సబ్జెక్ట్. నేనేదైతే నేర్చుకున్నానో ఆ సబ్జెక్ట్ ఇంకో నలుగురు ఉపయోగపడితే చాలు. అదే వేలో కంటెంట్ పెడతాను, వర్క్ చేస్తాను, వీడియో ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, నెక్స్ట్ టాపిక్స్ నేనే చూసుకుంటాను, ఎఫర్ట్స్ నేనే పెడతాను, ట్రైనింగ్ నేనే ఇస్తాను, ఇవన్నీ నేనే మేనేజ్, ఈవెన్ నా ఫుడ్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను, నా వర్క్స్ నేనే చేసుకుంటాను. ఓకే, నేను ఒంటరిగా వర్క్ చేయాలి, ఒంటరిగా సక్సెస్ అవ్వాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్. దాని గురించి నేను మల్టిపుల్ ఛానల్స్ చేస్తుంటాను, ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను, వాట్ నాట్. మనం పాసిబుల్ అయినంత వరకు మన టైం ఏది ఉంటే అది ట్రై చేయండి. మీ మైండ్ సెట్ని మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి, దాని గురించి మీరు ట్రై చేయండి అంటిల్ యూ సక్సెస్. ఓకే, నేను అది 1 year or 2 years కాదు. నేను 2017లో నా కెరియర్ స్టార్ట్ చేశాను, 2023-24 వచ్చింది. మేబీ నేను సఫర్ అవ్వచ్చు, మేబీ నెక్స్ట్ ఇయర్ నేను సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో ఇయర్ సఫర్ అవ్వచ్చు. బట్ సర్వైవల్ ఈజ్ ద మ్యాన్ థింగ్ అనమాట. ఒక మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్క దాంట్లో సర్వైవ్ అవుతాం. జాబ్ చేసిన సర్వైవల్ అవ్వాలి, రిచ్ పీపుల్ సర్వైవ్ అవ్వాలి, పూర్ పీపుల్ సర్వైవ్ అవ్వాలి. సో ఈ సర్వైవల్ అనేది డిఫరెంట్ వేస్లో ఉంటుంది. అది మనం హ్యాపీగా సర్వైవ్ అవుతామా, లేకపోతే బర్డెన్గా సర్వైవ్ అవుతామా అనేది మనం చూస్ చేసుకోవాలి. ఓకే, సో జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేయొద్దు నేను అన్ను, ఓన్లీ ఫ్రీలాన్సింగ్గా వెళ్ళే వాళ్ళు ఫ్రీలాన్సింగ్గా మాత్రమే ఉంటే మీరు సక్సెస్ అయిపోతారు అనుకుని నేను అన్ను. సో కంప్లీట్గా మీకు ఏది బ్యాలెన్సింగ్గా ఉంది, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్కి, మీ చుట్టూ ఉండే సరౌండింగ్స్కి, మీ మనసుకి ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేది మీరు చూస్ చేసుకోవాలి. అది నేను చెప్పిన ఎవరు చెప్పినా కానీ జస్ట్ ఒక సజెషన్, ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. బట్ మీ కమిట్మెంట్, మీ ఇన్వాల్వ్మెంట్ అవన్నీ కూడా మీ ఇన్నర్ నుంచి రావాలి. దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు తప్పకుండా మీరు కూడా ఇంతే కాన్ఫిడెంట్గా ఒకరికి చెప్పే విధంగా, ఒకరిని మోటివేట్ చేసే విధంగా మీరు మాట్లాడగలుగుతారు అనమాట. ఓకే, సో ఇది మనం బ్లాగింగ్ కెరియర్లో ముందుకు వెళ్ళాలి అంటే కనుక, ఈవెన్ బ్లాగింగ్ కెరియర్ కాదు, ఏ కెరియర్లో మీరు ముందుకు వెళ్ళాలంటే మీ మైండ్ సెట్ని రెడీగా పెట్టుకోండి. సో బ్లాగింగ్ కెరియర్లో మనం ముందుకు వెళ్ళాలంటే టైం, ప్రోగ్రెస్, కన్సిస్టెన్సీ, ఈ 3 మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. టైం, ప్రోగ్రెస్, కన్సిస్టెన్సీ. టైం అంటే మీరు డైలీకి ఎంత టైం స్పెండ్ చేయగలరు, ఆ టైంని ప్రొడక్టివిటీగా ఎలా మీరు వాడుకోగలరు. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెస్. సో దేని తర్వాత ఏం చేయాలి, ఏ స్టెప్ తర్వాత ఎలా వెళ్ళాలి, ఎలా మనం ప్రాపర్గా దాన్ని పైకి తీసుకువెళ్ళాలి, ప్రోగ్రెస్. కన్సిస్టెన్సీ. సో ఈ ప్రోగ్రెస్ తగ్గట్టుగా ఈ కన్సిస్టెన్సీని మీరు డైలీ కుదురుతుందా, ఓకే డైలీ పెట్టండి. డైలీ కుదరట్లేదు 2 daysకి ఒకసారి పెట్టండి, 2 daysకి ఒకసారి కుదరట్లేదు 3 daysకి ఒకసారి పెట్టండి. సో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండి. ఇవి 3 ఫోకస్ చేసుకొని ఒక 3 months మీరు వర్క్ చేయండి. 3 months వర్క్ చేసిన తర్వాత మనకి 4th పాయింట్ వచ్చేసి అనాలిసిస్. ఓకే, ఈ 3 months వర్క్ చేసిన దాన్ని బట్టి మనకి ఏ ఆర్టికల్స్ మనకి బాగా హెల్ప్ అయ్యాయి, ఏ ఆర్టికల్స్ మనకి కొంచెం ట్రాఫిక్ని తీసుకురావడానికి యూజ్ అయ్యాయి, ఏవి మనకి అసలు ఏమి హెల్ప్ కాలేదు, వాటికి మనం ఎంత టైం స్పెండ్ చేసాము, వేస్ట్ ఆఫ్ టైమా ఏంటి, నెక్స్ట్ సోషల్ మీడియా ఏమన్నా మనం యాడ్ చేద్దాం అనుకుంటున్నామా అంటే మన పాసిబిలిటీని బట్టి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇలాగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో నేను కూడా మీతో పాటు ఒక బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. తప్పకుండా ఆ బ్లాగ్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత వచ్చింది అని చెప్తాను. ఆ బ్లాగ్ ఏంటో వెంటనే రివీల్ చేయను. ఎప్పుడైతే నేను ఆర్గానిక్గా ఎవ్రీ డే 100 మంది విజిటర్స్ నా దానికి వస్తున్నారని వస్తే 1000 మంది కూడా 100 మంది వస్తున్నారని నాకు అనలిటిక్స్లో రిపోర్ట్ రాగానే నెక్స్ట్ డేనే మీ ముందైతే వీడియో ఉంచుతాను నేను. ఓకే, ఇంతకుముందు లిరిక్స్ వెబ్సైట్కి ఎలా చేస్తాను అలాగే నెక్స్ట్ చాట్ జీపీటీ గురించి కూడా నేను యాడ్సెన్స్ అప్రూవల్ ఫాస్ట్గా తెచ్చుకోవచ్చు అనే ఫార్మాట్ కూడా నెక్స్ట్ మంత్ 15th కల్లా మీ ముందు ఆ పర్టికులర్ వీడియోని అయితే ఉంచడానికి ట్రై చేస్తాను. దాని గురించి ఇంకా డొమైన్ పర్చేస్ చేయలేదు. నేను ఈరోజైతే దాని గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకొని డొమైన్ అండ్ దానికి సంబంధించిన డేటా అంతా కూడా నేను రెడీ చేసుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రోగ్రెస్ అనేది. కొద్దిగా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 1 రోజు 2 రోజులు వారం రోజులు టైం వేస్ట్ అయినా పర్లేదు, కానీ మీరు అనాలిసిస్
మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేస్తే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే ప్రాపర్గా రిజల్ట్స్ వస్తాయి. సింపుల్ థింగ్. ఇక్కడ మీరు టార్గెట్ చేయండి, తెలుసుకోండి, ప్రాపర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, రిజల్ట్స్ తెచ్చుకోండి. ఇవే మెయిన్. నేను ఎగ్జిక్యూట్ చేసినా ఎవరు ఎగ్జిక్యూట్ చేసినా ఇదే. తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే మనకి సబ్జెక్ట్ అనేది కావాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే కనుక ఇంకో 4-5 షేర్ చేయండి. ఎందుకంటే మీ వల్ల ఇంకో 4 ఎవరైతే నేర్చుకోవాలనుకున్నా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనం ఎటువంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయట్లేదు. ఫ్రీగా ఎవ్రీథింగ్ చెప్తున్నాను. నేను ఫ్రీగా మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఓకే, సో ఈ బ్లాగింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మీరు లీక్స్ వెబ్సైట్ చాలా మంది ట్రై చేశారు, యాడ్సెన్స్ అప్రూవల్ రావట్లేదు అంటున్నారు, లో వాల్యూ కంటెంట్ అని ఇలా వస్తుంది అంటున్నారు. మేబీ ఎక్కువ సైట్స్ అవడం వల్ల అలా వచ్చే రీజన్ కూడా ఉంది. అది కూడా మీరు కన్సిడర్ చేయండి. అందరూ ఈజీగా అయిపోతుందని లిరిక్స్ వెబ్సైట్ అయితే మీరు దాని మీద ఫోకస్ చేయకండి. ఇంకా చాలా మెథడ్స్ అయితే మనకు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ బ్లాగింగ్ కెరియర్ లో డిఫరెంట్ నీషెస్ గురించి మనం టార్గెట్ చేసి డిస్కస్ చేసినప్పుడు అవి కూడా మనం చూద్దాం అనమాట. ప్రతి ఒక్కటి కూడా మీ ఐడియాలజీని బట్టి అవన్నీ కూడా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి. ఎవ్రీడే ప్రీవియస్ కామెంట్స్ ఏవైతే అన్ని వస్తాయో ఆ కామెంట్స్ ని డిస్కస్ చేసుకుంటూ మనం చేద్దాము. మాక్సిమం ఫిబ్రవరి మొత్తం నేను బ్లాగింగ్ కి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి వచ్చేసి 6th ఫిబ్రవరి. సో మనకి ఇంకా 29th ఆర్ 28th ఆర్ 29th, నేను కరెక్ట్ ఐడియా లేదు, మేము 29th అనుకుంటా ఈ మంత్. సో 29th ఫిబ్రవరి వరకు కుదిరినంత వరకు బ్లాగింగ్ మీద మనం ఫోకస్ చేద్దాం. సక్సెస్ అవుదాం. నేను సక్సెస్ అవ్వాలి, నాతో పాటు మీరు సక్సెస్ అవ్వాలి. సో నేను గ్రోత్ పెరగాలి, నాతో పాటు ఇంకో 4 గ్రోత్ పెరిగితేనే మన యొక్క కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాని ద్వారా మనం ఈ జాబ్స్ అనే దానికంటే కూడా మనం ఒక ఫ్యామిలీలో చాలా మంది ఏంటంటే ఫ్యామిలీస్ లో పేరెంట్స్ అందరికీ ఒకటే భయం అనమాట. ఇలా ఆన్లైన్ లో అది నేర్చుకున్నాడు, ఇది నేర్చుకున్నాడు, అక్కడ పేమెంట్ చేస్తున్నాయి, ఇక్కడ పేమెంట్ అమౌంట్ పోగొట్టుకుంటాము, అది చెప్పేసి చాలా ఇదిగా ఉంటాయి. ఈవెన్ నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేశాను. ప్రీవియస్ గా నేను ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అవి రన్ చేశాను. ప్రాపర్ వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇవ్వలేకపోయాను. బికాస్ అది కొంచెం నాకు బర్డెన్ అనిపించింది. ఆ టైంకి నేను ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను. ఇట్స్ మై మిస్టేక్, నేను ఒప్పుకుంటున్నాను. అందుకే నేను ఇప్పుడు ఆ విధంగా చేయాలనుకోవట్లేదు. తీసుకున్న ఒక్కళ్ళైనా సరే ప్రాపర్ గా ట్రైనింగ్ చేయాలి అని డిసైడ్ అయ్యి చెప్పాను. సో వాళ్ళందరికీ కూడా ప్రీవియస్ గా నన్ను చేస్తే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తీసుకుని వాళ్ళకి నేను ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వలేకపోయాను. వాళ్ళందరూ కూడా వన్స్ అగైన్ సారీ. సో ఇది నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. వాళ్ళందరికీ నేను అమౌంట్ రిటర్న్ చేస్తాను. బట్ ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లో నేను వాళ్ళకి అమౌంట్ రిటర్న్ చేయలేను కాబట్టి కొంత టైం అయితే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసుకొని మనం ముందుకు వెళ్తున్నామా అనేది, ఎంత వరకు ముందుకు వెళ్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ఒక స్టెప్ ముందే ఉంచుకోండి. మీ ముందు ఎవరైనా సరే మీరు నువ్వు ఇది చేయలేదు, నీ వల్ల కాలేదు అని తగ్గించినా కానీ మీ మైండ్లో మాత్రం లేదు, నేను ఇది మిస్టేక్ చేశాను కాబట్టి నాకు కాలేదు, నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ నేను చెయ్యను అని చెప్పి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో దాన్ని మించి మనకి ఎక్కడ కూడా ఏది ఉండదు. ఎంత సక్సెస్ అయిన పర్సన్ అయినా సరే వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు చూసుకొని వాళ్ళు చేసిన మిస్టేక్స్ని వాళ్ళు ఏ విధంగా గెయిన్ అయ్యారు, వాళ్ళు స్టడీ చేసుకొని అప్పుడు ఆ స్టడీ నుంచి వాళ్ళు ఇంకో స్టెప్ ముందుకు వెళ్తారే కానీ ఎక్కడ కూడా నేను ఇది చేశాను అని చెప్పేసి తగ్గిపోరు. అది మీలో కూడా అలవాటు చేసుకోండి. ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్, ఆ మైండ్ సెట్ అలవాటు చేసుకుంటే మీరు కూడా మంచిగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వాలి. మీరు సక్సెస్ అయితే ఇంకో 4 హెల్ప్ అవుతారు. ఒక పర్సన్ ఒక కంపెనీ పెట్టాడు అంటే కనుక అది తన సక్సెస్. ఆ తన సక్సెస్ వల్ల ఇంకో 4కి ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది. అదే విధంగా ఆలోచించండి. నేను ముందుకు వెళ్ళాలి, నేను ఒక మంచి బ్లాగర్ అవ్వాలి, నా బ్లాగర్ ద్వారా నేను మంచి ఒక సైట్స్ ని రన్ చేయాలి, రన్ చేసిన తర్వాత ఇంకో 4కి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ ద్వారా నేను ఎర్నింగ్ తెచ్చుకోవాలి, వాళ్ళకి ఒక కెరియర్ ఇవ్వాలి. ఈ విధంగా ఆలోచించండి. జస్ట్ ఒక స్టెప్పే కాకుండా ఇంకో 4 స్టెప్స్ ఎక్కువగా ఆలోచించండి. ఆ 4 స్టెప్స్ లో మీరు 2 స్టెప్స్ రీచ్ అయినా కానీ మీరు సక్సెస్ అయినట్టే కదా. సో ఆ విధంగా అయితే ముందుకు వెళ్ళండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, బ్లాగింగ్ గురించి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం సందీప్ 360 టెక్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటాయి, అలానే ఏమనుకోండి నేను ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోకండి. మీకైతే సబ్జెక్ట్ ఇవ్వాలి. ఆ సబ్జెక్ట్ని ఒక మంచి ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక బాగా క్లోజ్ ఉన్న పర్సన్ లా ఇవ్వాలనుకున్నాను. నేనేదో ఒక టీచర్ లాగో లేకపోతే ఇంకేదో నాకు మాత్రమే తెలుసు కాదు. చాలా నా వాయిస్, నేను మాట్లాడే విధానం చూస్తే మీకు అర్థమైపోయింది. చాలా సింపుల్ వేలో చెప్తున్నాను నేను. ఇంతకంటే బెటర్గా అయితే మీకు చేయండి అనేది ఎవరు చెప్పరు. ఈవెన్ ఇన్స్టిట్యూట్లో కూడా మీరు డబ్బులు కట్టామా, వాళ్ళ కర్కులం ఏదైతే ఉందో దాంట్లో టాపిక్స్ చెప్పామా, అయిపోయిందా, పంపించేశారా, అలాగే ఉంటుంది. బట్ నేను అలాగా చెప్పదలుచుకోలేదు. ఓకే, దిస్ ఈజ్ మై సందీప్ 360 టెక్ ఛానల్. నా ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి మంచి కంటెంట్ దొరకాలి, ఎవరైతే నమ్మారో వాళ్ళు సక్సెస్ అవ్వాలి. అదే నా మెయిన్ మోటివ్. సో అందుకనే మీకు ఇంత మంచి కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు నా నుంచి పర్సనల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో చెప్పాను కదా, ప్రైసింగ్ అనేది స్టార్టింగ్ 8,000 నుంచి ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద యువర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ బేస్ చేసుకొని మీకు ఏమేమి నేను ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాను, డొమైన్ అండ్ హోస్టింగ్ వాటిని బేస్ చేసుకుని కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇందాక అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నేను ఒకసారి ప్రజెంట్ హోస్టింగ్ ప్లాన్ కాస్ట్ ఎంత ఉంది, ఒకవేళ దాన్ని
డిఫరెంట్ పర్సన్స్ ఒక హోస్టింగ్ ప్లాన్ ఒక 10 మెంబర్స్ కానీ 15 మెంబర్స్ కానీ షెడ్యూల్ చేస్తే ప్రైజింగ్ ఎంత పడుతుంది ఏంటి వాటి మీద ఒకసారి నేను క్యాలిక్యులేషన్ చేసుకొని లోయెస్ట్ ప్రైస్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను అఫిలియేట్ చేయొచ్చు, బట్ అఫిలియేట్ చేస్తే నాకు కమిషన్ వస్తుంది. ఒక అఫిలియేట్ మీద నాకు 1000 రూపీస్ 1500 రూపీస్ కూడా వస్తుంది. సో చాలా మంది ఏంటి, ఇంతకుముందు మనం బ్లూ హోస్ట్ గురించి వీడియోస్ చేసాము. సో బ్లూ హోస్ట్ వీడియోస్ చూసి అన్న మీకు 3500 అఫిలియేట్ కమిషన్ వస్తుంది, సో మీకు నాకు ఫ్రీగా మీ సైడ్ నుంచి హోస్టింగ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయండి అలా చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో రీసెంట్ గా చూశాను నేను. అయితే బ్లూ హోస్ట్ అనేది అఫిలియేట్ ఇండియాలో ఆపేసిందండి. అది మీరు గుర్తుపెట్టుకోండి, బ్లూ హోస్ట్ ఇండియాలో అఫిలియేట్ కమిషన్ అనేది ఆపేసింది. ఓన్లీ bluehost.com మనకి గ్లోబల్ వైజ్ గా రన్ అవుతుంది అనమాట. దాంట్లో $65 రావడం జరుగుతుంది. బట్ అది కొంచెం లెంతీ ప్రాసెస్, అప్రూవల్స్ కూడా ఫాస్ట్ గా రావట్లేదు. ప్రజెంట్ మనందరికీ అవైలబుల్ ఉంది ఏంటి, అఫిలియేట్ పరంగా అట్ ద సేమ్ టైం తక్కువ బడ్జెట్ లో మనకి అవైలబుల్ హోస్టింగ్ కంపెనీ ఏంటి అనేది హోస్టింగర్. ఈ హోస్టింగర్ లో కూడా అఫిలియేట్ ఉంది, బట్ అఫిలియేట్ కమిషన్ అనేది చాలా తక్కువ అని చెప్పుకోవాలి బ్లూ హోస్ట్ తో కంపేర్ చేసుకుంటే. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే నా నుంచి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కానీ నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే, ఎందుకంటే మీరు ఎక్కడ పర్చేస్ చేసినా మీకు అదే అమౌంట్ పడుతుంది, అలా ఏముండదు. మీరు కూపన్ కోడ్ యూజ్ చేసుకున్న కూపన్ కోడ్ ఏదైతే ఉంటుందో మీ ఫైనల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో త్రూ నా లింక్ ద్వారా వెళ్తే ఉంది, అది నాకు కొంచెం సపోర్ట్ అవుతుంది అనమాట. అది మీరు నాకు చూపెట్టే గ్రాటిట్యూడ్. సో అది మీ ఇష్టం, మీరు కొనకపోయినా అయితే నేను తప్పకుండా ఏం లేదు. సో ఇంతకుముందు కొన్న వాళ్ళకి ఫ్రీ సపోర్ట్ ఇస్తాను ఇలా అని చెప్పాను. ఇప్పుడు ఫ్రీ సపోర్ట్ అనేది చాలా తగ్గించేస్తున్నాను. ఎందుకంటే సో అప్పుడు నాకు ఒక సేల్కి 3500 అలా వరకు వచ్చేది అనమాట, ఒకటే సేల్కి. సో $60 $70 3 to 5,000 అలా వచ్చేది. బట్ అప్పుడు ఏంటంటే నాకు వస్తుంది ఇన్కమ్ కాబట్టి నేను ఫ్రీగా సపోర్ట్ దాన్ని స్పెండ్ చేసేవాడిని. ఇప్పుడు నేను అఫిలియేట్ మీద వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, నేను సర్వీసెస్ మీద ఇలా ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను కాబట్టి సో మీరు ఎక్కడి నుంచి పర్చేస్ చేసినా నో ప్రాబ్లం, నాకు ఇబ్బంది లేదు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇంకొంచెం సపోర్ట్ చేయాలనుకుంటే మీరు నా అఫిలియేట్ లింక్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు పర్చేస్ చేసే ముందు అఫిలియేట్ లింక్స్ కావాలి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 9014126056. ఈ అందరికి మీకు తెలిసిన నెంబర్. digitalcommand.com ద్వారా కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. అయితే నేను వాట్సాప్ లో ఎక్కువగా రెస్పాండ్ అవ్వట్లేదు. నా ఫ్రీ టైంలో ఇప్పుడు మీరు ఇలా వీడియోస్ చేసే టైంలో కానీ నేను వర్క్ చేసే టైంలో కానీ ట్రైనింగ్ చేసే టైంలో నా ఫోన్ మోస్ట్లీ సైలెంట్లోనే ఉంటుంది. కాబట్టి మీరు మెసేజ్ అయితే చేయండి, తప్పకుండా విత్ ఇన్ 24 hours లో అయితే నేను మాక్సిమం రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. మేబీ కొన్నిసార్లు డిలే కూడా అవ్వచ్చు, తప్పకుండా అయితే మీకు రెస్పాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఇంత ముందులాగా నా నుంచి అయితే ఫ్రీ సపోర్ట్ ని లైక్ ఎవ్రీ టైం గూగుల్ మీట్ లోకి వచ్చి మీకు సజెస్ట్ చేయడము, సపోర్ట్ చేయడం, ఇలా చేయండి అలా చేయండి అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాస్ టైమ్ ఈజ్ వాల్యుబుల్. ఆ టైం నేను ఎంత ప్రాపర్ గా వర్క్ చేసుకోగలిగితే నాకు అంత గెయిన్ ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో నాకు ఎక్కువ వర్క్ ఎక్కువ అమౌంట్ అయితే అవసరం. ఎందుకంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో నేను కొంచెం ఇంకా బెటర్ గా వెళ్ళాలి, ఇంకా మీకు బెటర్ గా కంటెంట్ ఇవ్వాలంటే నేను నా టైం ని నా ఇన్వెస్ట్మెంట్ ని కావాలి కాబట్టి ఈ వేలో వెళ్తున్నాను అనమాట. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ థింగ్ వాట్సాప్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎక్స్క్లూజివ్ బ్లాగింగ్ కంటెంట్ గురించి సందీప్ 360 టెక్ ఛానల్ ఫాలో అవుతుండండి. కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొంచెం వీడియో లెంతీగా ఉన్నా కానీ ఏమనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.